హల్లెలూయా. గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా. సో దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క కృపను బట్టి మరలా ఒకసారి మీ అందరిని చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మీ అందరికీ కూడా వందనాలు, హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. అంతకు ముందుగా నన్ను ఆహ్వానించి చక్కగా మీరందరూ కూడా మనసులోంచి ఆహ్వానిస్తున్నారు. బయటికి చెప్పిన పాల్ సార్ గారికి, ఈశ్వర అన్న గారికి, ఇప్పుడు మామూలుగా క్రేన్ పెట్టి లేపుతున్నాడు అయ్య గారు ఫిలిప్ గారు. సో అందరికీ కూడా హృదయం యొక్క ఫ్రమ్ అవర్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ చాలా వందనాలు. అందరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నా. సో దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు అందరం సజీవులుగానే ఉన్నాం, బతికే ఉన్నాం. దేవునికి స్తోత్రం. చల్లగా ఉండకూడదు అసలుకి. క్రైస్తవులు అంటే ఎట్లుండాలంట? మండుతూ ఉండాలంట కదా. ఎప్పుడు భక్సింగ్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పాడు, క్రైస్తవుడు బలిపీఠము మండుచుండవలనే కానీ అది ఆరిపోకూడదు అన్నాడు. బలిపీఠము మండుచుండాలంట. నన్ను వచ్చి యాజకుడు ముట్టి లేదు, ఆయన వచ్చి అగ్ని వేయలేదు, ఈయన వచ్చి అగ్ని వేయలేదు కాదు. నువ్వు బలిపీఠం అయితే ఆకాశం నుండి అగ్ని వచ్చి నిన్ను దహింపజేయాలి. అది మన యొక్క ఆశగా ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. సో ప్రియులారా, మనందరం కూడా దేవుని ఇన్ని సంవత్సరాలు ప్రభువుతో మనం ప్రభు యొక్క విశ్వాసము, నమ్మకత్వాన్ని చూస్తున్న తర్వాత ఆయనతో కొనసాగుతుండే అనేక రకాలైన శోధనలు వస్తూ ఉంటాయి కదా. అనేక రకాల క్రైస్తవ జీవితం అంటేనే ఏంటంట? యుద్ధం కదా. యుద్ధంలో ఎవరైనా లేరా? ఎంతమంది ఉన్నారు యుద్ధంలో? అందరైతేరుగా. హల్లెలూయా. అక్కళ్ళు ఎవరో లేరంట. యుద్ధంలో లేకపోతే క్రైస్తవుడు కాదన్నట్లు లెక్క. ఏదో ఒక రకంగా కదా. దేవుడు ఖాళీగా ఉండనీయుడు మనల్ని. ఖాళీగా ఉంటే మనం నేర్చుకోలేం కదా. నేర్పు కలిగి ఉండటానికి ఆయన అనేక విషయాల్లో మనం నేర్పించడానికి తీసుకుని వెళ్తాడు. అట్లనే మన విరోధి సాతానుడు కూడా మనల్ని ఖాళీగా ఉండనీయుడు. ఎన్నో రకాలుగా ఏదో ఒక రకమైన అబ్బా అయిపోయిందయ్యా, ఈ టాస్క్ కంప్లీట్ అయిందంటే కొత్త టాస్క్ తీసుకొస్తాడు. వాడికి ఏంటో మన మీద వాడిని అపాయింట్ చేసినట్టున్నారు. హల్లెలూయా. వీళ్ళని బాగా ప్రక్షాళన చేయటానికి, పదును దాల్చటానికి. క్రైస్తవుడిగా పుట్టిన తర్వాత నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బీజం మనలో పడిన తర్వాత ఒక లక్షణాన్ని నేను బాగా గమనించా. నిజంగా రక్షణ పొందినవారు, మారు మనసు పొందిన వాళ్ళలో ఈ లక్షణం ఎన్నిసార్లైనా, ఎన్ని శ్రమలైనా, ఎంత శోధనైనా కలగనియండి, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, డార్క్ పీరియడ్ ఉంటుంది. భయంకర గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను అంటే వెళ్ళాడు కదా. గాఢాంధకారపు పచ్చిక బయలు చూశాడు, జీవజలం చూశాడు, గాఢాంధకారపు లోయలు కూడా చూశాడంట. ఒక పీరియడ్ ఉంటుంది మనకి, ఆ పీరియడ్ ఆఫ్ టైం. కానీ నిజంగా క్రైస్తవుడు, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి ఎలా అంటే పడిపోయి ఉండలేడు. హల్లెలూయా. పడిపోయి ఉండలేడు. నిజంగా నీలో క్రీస్తు బీజం ఉంటే గనక అది బంతి కింద కొడితే మళ్ళా ఎంత పైకి లేసిద్దో అంత పైకి లెగవటమే. ఇందాక అన్న ఒక మాట జ్ఞాపకం చేశారు. స్పిరిట్, దేవుడు ఏమైనారు? ఆత్మయ్య ఉన్నారు అని చెప్పేసి చెప్పారు కదా. ఆయన ఆత్మ మనలో ఉంటే అది ఏం చేస్తుందంట? మనల్ని ఇంకా పైకి లేపుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఇలాంటి అనేక రకాలైన శోధనలు, శ్రమలు, రకరకాలి. పోయినసారి వచ్చిన శోధన ఈసారి రాదు. పోయిన సంవత్సరం వచ్చినటువంటి కష్టమే ఈ సంవత్సరం రాదు. ఈ సంవత్సరం కొత్తగా ఉంటుంది. మనం ఎప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా మనం ఏం చెప్పుకుంటా ఉంటాం, అబ్బా ఇంత శోధన, ఇంత శ్రమ నేను నా జీవితంలో పొందలేదయ్యా. 2 సంవత్సరాల క్రితం కూడా నువ్వు అదే మాట చెప్పావు ఇంకో శోధన విషయంలో. 5 సంవత్సరాల క్రితం అదే మాట చెప్పు. 10 సంవత్సరాల క్రితం మనం అంటే అప్పుడు మనము దానికి కొత్త వాళ్ళం. ఆ శ్రమకి, ఆ శోధనకి అది మనది కొత్త విషయం. అది కొత్త విషయం కాబట్టి మనకేమంటాం, మన మనస్సు ఏమంటుంది? అన్బేరబుల్. అసలుకి ఇది అసాధ్యమైంది, నేను మొయ్యలేనంటే మొయ్యలేను, ఇది కష్టమైన విషయం, అసలుకి
ఇట్లాంటి శోధన ఇన్ని సంవత్సరాలు నేను చూడలేదయ్యా అంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక రాకుమారుడి కంట ఏమేమి నేర్పిస్తారు? పుస్తకాలు, అన్ని విద్యలు నేర్పిస్తారు. ఆర్థిక శాస్త్రాలు, ఆ శాస్త్రాలు వదిలే నాన్న, వదిలే, ఈ ఎగిరిపోతాయి. పేపర్, నా బైబిల్లో చాలా పేపర్లు ఉంటాయి. థ్యాంక్ యూ. పుస్తకాలు నేర్పిస్తారు, కత్తి విద్య నేర్పిస్తారు, విలువిద్య నేర్పిస్తారు, గుర్రపు స్వారీ నేర్పిస్తారు. అవునా? మన దేశంలో అప్పట్లో గదలు ఉండేయంట, అవి కూడా నేర్పిస్తారు. మల్ల విద్య నేర్పిస్తారు. అన్ని రకాలుగా మనల్ని సంపూర్ణులుగా చేయటానికి యేసయ్య ఇన్ని రకాలైన మార్గాల ద్వారా తీసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కానీ మేము శ్రమలో ఉన్నాం, శోధనలో ఉన్నాం అంటే మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే మేము ట్రైనింగ్లో ఉన్నాం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదో గొప్ప విషయంలో దేవుడు మమ్మల్ని బలపరచబోతా ఉన్నాడు. మొదట అర్థం కాదు, ఏదో ఒక అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానమును దేవుడు నాకు దయచేయబోతున్నాడు, ఒక గొప్ప విద్యను దేవుడు నాకు, ఒక గొప్ప జ్ఞానాన్ని దేవుడు నాకు అందించబోతున్నాడు అంటే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి ఇజ్రాయేల్ యాత్రలో కూడా రకరకాల 40 సంవత్సరాలు వారిని నడిపిస్తే 40 సంవత్సరాలు కూడా దేవుడు రకరకాలైనటువంటి పరిస్థితుల గుండా నడిపించాడు. ఒక్కొక్క పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? వాళ్ళలో ఉన్న రకరకాలైన స్వభావాలు బయటకు వస్తూ ఉన్నాయి. మనల్ని కూడా అంతే. కొన్ని రకాలైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు దాకా మనం ఊహించాం, అప్పుడు దాకా ఆ పరిస్థితిలోకి వెళ్ళే వరకు ఊహించాం. అసలు నాకెంత కోపం ఉందా అని నేనే ఊహించని పరిస్థితుల్లోకి దేవుడు తీసుకెళ్తాడు. అసలు నాకు కోపం ఉందా అంటే, బాబు ఉంది, దాక్కొని ఉంది, నేను బయటికి చూపిస్తా చూడని చెప్పి ఆ పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఉగ్రులైనటువంటి 2 యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి వచ్చారంట. హల్లెలూయా. ఎందుకు? అది నీలో ఉంది. బండ కింద సర్పము జాడ అని సామెతలో రాయబడింది. అది బండ కింద ఉంటుంది, దాన్ని తీసి నీకు చూపించినప్పుడు నీలో బయటకు వస్తుంది. నాలో ఇటువంటి విషయం ఉందా అన్న విషయాలు ఆ పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇజ్రాయేల్ని కూడా రకరకాల పరిస్థితులు గుండా దేవుడు నడిపించినప్పుడు వారిలో ఉన్నట్టు రకరకాలైన విషయాలు బయటపడతా వచ్చాయి. అటువంటి ఒక సందర్భం మనం చదువుకుందాం. ఈ సందర్భం చదువుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది పరిశీలనతో కూడిన మనం ధ్యానించాల్సినటువంటి అంశం. సంఖ్యాకాండ 25వ అధ్యాయం పరిశీలనతో కూడి మనం ధ్యానించుకుంటూ వెళ్తూ ఉండాలి. అంటే ఎందుకంటే ఈ ఆత్మీయ జీవితం, క్రైస్తవ జీవితం అనేది మనం చివరి వరకు, మన యేసయ్యని చేరే వరకు కూడా కరెక్షన్స్ ఉంటాయి. కరెక్షన్స్ లేనటువంటి క్రైస్తవుడు పాడైపోతాడు కదా. కరెక్షన్ లేనటువంటి క్రైస్తవుడు పాడైపోతాడు. మన చివరి వరకు యేసయ్యని చేరే వరకు కూడా అప్పటి వరకు మనకి కరెక్షన్స్ ఉంటా ఉంటాయి. దేవునికి స్తోత్రం. చదువుకుందాం. చూడండి 25వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇజ్రాయేలీలు సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇజ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల ఎదుకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూసి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇజ్రాయేల్ని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇజ్రాయేల్ని, ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయిను. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఇది ఏ సందర్భంలోదో మనందరికి కూడా బాగా తెలుసు. బాలాకు మొట్టమొదట ఇజ్రాయేల్ని జయించలేకపోతున్నటువంటి బాలాకు, ఇజ్రాయేల్ని గెలవలేకపోతున్నటువంటి బాలాకు ఒక ప్లాన్ చేశాడు. ఏంటంట? ఇజ్రాయేల్ని శపింప చేయాలి. బిలామును పిలిచాడు. మనందరికీ ఈ స్టోరీ తెలుసు. బిలాము వచ్చాడు. బిలాము శపించాలని చూస్తా ఉంటే ఆశీర్వాదం వస్తుంది.
ఇజ్రాయెల్ని చూస్తూ ఉండంటే, అంటే అక్కడ రాయబడి ఉంటుంది 3 చోట్ల నిలబడి, పర్వతం మీద 3 దిక్కుల్లో నిలబెడుతున్నాడంట. ఇక్కడ నుంచి చూడు ఇజ్రాయెల్ని, ఈ ప్రాంతంలో చూడు. సాతానుడు కూడా చెప్తాడు, ఈ యాంగిల్లో చూడు, వీడెంత చెడ్డోడో చూడు, ఈ యాంగిల్లో నుంచి చూడు అని, ఈ పరిస్థితిలో నుంచి చూడు, వీడిని శపించడానికి నీకు మనసు వచ్చిద్దని బిలాము నిలబడితే, బిలాము దేవుని ఎదుట నిలబడి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారిని ఆశీర్వదించి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. వచ్చి అంటున్నాడు, అయ్యా వీళ్ళని ఆశీర్వదించడం కానీ యెహోవా శపించడానికి కోరుకోవడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే అది మనమే. ఆ రోజున ఆ భౌతిక సంబంధమైనటువంటి ఇజ్రాయేలీలు దేవుని యొక్క కేవలం నోటి సంబంధమైన నిబంధన కలిగిన వారు, మనం రక్త సంబంధమైన నిబంధన కలిగిన వారం. పరిశుద్ధుడైన యేసయ్య రక్త సంబంధమైన నిబంధన కలిగినటువంటి మనము, ఆత్మచేత కనబడినటువంటి మనము మరి ఎక్కువగా ఆశీర్వదించబడటానికి పిలువబడ్డాము. హల్లెలూయా. అప్పుడు బాలాక్ అంటాడు కదా, ఇక్కడ నుంచి కాదు ఇంకో దిక్కు నుంచి చూడు, అప్పుడు వాళ్ళ మీద శపించే మనసు నీకు కలిగిద్దేమో. అప్పుడు శపించే మనసు నీకు కలిగిద్దేమో అంటే, ఈ బుద్ధి లేనోడు మళ్ళీ అక్కడికి వెళ్ళి నిలబడుతున్నాడు. బిలామును చంపడానికి యెహోవా దూత కత్తి దూసి నిలబడ్డాడంట. సరే, బిలాము సంగతి తర్వాత మాట్లాడుకుందాం. బిలాము సంగతిలోకి వెళ్ళామంటే చాలా సమయం అయిపోయింది. అది కాదు మన కాన్సెప్ట్. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి నిలబడతా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి నిలబడితే మళ్ళా దేవుని యొక్క ఆశీర్వాదం. అట్లా కాదు, వాళ్ళ తోకను చూడు, వాళ్ళందరినీ చూడొద్దు, వాళ్ళ తోకను చూడు, అప్పుడు వాళ్ళని శపించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మన బలహీన సమయాల్ని ఎత్తి చూపిస్తూ ఉంటాడు సాతాను. హల్లెలూయా. మన బలహీన సమయాల్ని, మన స్ట్రగుల్స్ని కదా. కొన్ని సమయం మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయిగా ఆత్మీయ జీవితంలో. అందరూ ర్యాకెట్ లాగా ఇట్లా దూసుకెళ్తారా? ఎలా ఉంటుంది మన ఆత్మీయ జీవితం? ఇలా ఉంటుంది కదా. ఇలా ఉండదు. ఎవరిని ఇలా వెళ్తున్నాం అనుకుంటే వాళ్ళు కొంచెం ఏదో మొత్తం తేడాగా ఉన్నారు. వాళ్ళు ఇలా వెళ్ళలేరు. ఇలా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందుకని సాతానుడు ఏంటంటే, ఇదిగో వాడు బలహీన సమయం చూడు, వాడు పడిపోయిన సమయం చూడు, వాడు ప్రార్థన చేసుకునే సమయం చూడు, దేవుడి మీద తిరుగుబాటు చేసిన సమయం చూడు, వాడి తోకని చూడు, అప్పుడు వాడిని చెప్పించవచ్చు. ద వర్స్ట్ ప్లేసెస్లో, వర్స్ట్ కండిషన్స్లో యేసయ్య ఏం చెప్తాడంటే, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నా. హల్లెలూయా. సెయింట్ అగస్టిన్ గారి స్టోరీ మనందరికీ తెలుసు. అది ఎప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉంటుంది. ఈ రూమ్లో వాళ్ళమ్మ ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఈ రూమ్లో తాగి వ్యభిచారం చేసేవాడంట. ఈ రూమ్లో వ్యభిచారం చేస్తూ ఉండేవాడు. ఈ రూమ్లో వాళ్ళమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. మనలాంటి వాళ్ళు అనుకునే విషయం ఏంటంటే, యేసయ్య ఆ రూమ్లోకి వెళ్తాడా? యేసుప్రభు ఆ రూమ్లోకి వెళ్తాడా? దేవుడు ఏమంటున్నాడంటే, అసలు నిన్ను వదిలిన సమయం ఏది? నేను విడిచిపెట్టిన సమయం ఏది? తల్లి అయినా మరిచినేమో కానీ నేను నిన్ను మరువను. నిన్ను విడిచిన సమయం లేదంట. నీ వర్స్ట్ కండిషన్లో కూడా, భయంకరమైన స్థితిలో కూడా, పాపము సమయంలో కూడా, పడిపోయిన స్థితిలో కూడా, ఆ పాపములో పడి దొర్లాడుతున్న సమయంలో కూడా స్టిల్ హీస్ దేర్. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. నా కుమారుడు, నేను నీతోనే ఉన్నాను. అది మనం చూడగలిగితే మళ్ళీ పాపం చెయ్యం. ఒకరోజు అది చూశాడు అగస్టిన్. హల్లెలూయా. ఒకరోజు అది చూశాడు అగస్టిన్ గారు. అటు తర్వాత ఆయన జీవితం ఎలా మార్చబడిందో మనకు తెలుసు కదా. పౌలు గారి తర్వాత అంత పరిశుద్ధుడు. నేను క్రీస్తుని పోలిని జీవించినట్టుగా మీరు కూడా క్రీస్తుని పోలి జీవించండి. క్రీస్తుని పోలి జీవిస్తున్నానని చెప్పగలిగినటువంటి పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వ్యక్తి అగస్టిన్. సాతాను అంటాడు కదా, నీ బలహీన సమయాల్లో వచ్చేసింది శాపం నీ మీదకి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదు. కాదు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారు ఇంకనూ నా కుమారుడే, వారు ఇంకనూ నా బిడ్డలే, వారు ఇంకనూ నా వాగ్దాన సంతానమే. కాబట్టి ఈ బిలాము ఏం చేశాడంట, సాతానుడు ప్రియులరా అప్పుడు ఒక కొత్త ఆలోచన చేశాడు. వీరిని ఇలాగ మనము చేయలేము కాబట్టి ఒక కొత్త ప్రణాళిక, ఒక ప్లాన్, ఒక ట్రాప్ వేసాడంట. ఒకటో వచ్చింది చూడండి. ఇజ్రాయేలీలు షిత్తీంలో దిగి ఉండగా
ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము ఎవరిని ప్రవేశపెట్టాడు? మోయాబు రాండ్ర, అన్య స్త్రీలను, జారులైనటువంటి స్త్రీలను ప్రవేశపెట్టాడు. ఆత్మీయ జీవితంలో కూడా నిన్ను పడిపోజేయటానికి, నేను బలహీనపరచడానికి, దేవుడి నుంచి నిన్ను దూరపరచడానికి, నీ వాగ్దానాలను దొంగిలించటానికి, దేవుడికి నీ మీద ఉన్నటువంటి ప్రణాళికను దొంగిలించడానికి సాతాను రకరకాల ప్రణాళికలు చేస్తూ ఉంటాడు. అందులో ఇదొకటి. ఇక్కడ మనందరికీ తెలుసు ఈ స్టోరీ. ఇజ్రాయేలీలు అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో వ్యభిచారం చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న, మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భౌతిక సంబంధమైన వ్యభిచారం కాదు. క్రైస్తవులుగా అది మనం వదిలి వచ్చినటువంటి మార్గం, అది వదిలి వచ్చినటువంటి విధానం. ఆత్మ సంబంధమైన వ్యభిచారం పొంచి ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము అంటే ఏంటి? అది అసలు ఆత్మ సంబంధమైన వ్యభిచారము ఎందుకు ఇది ఇంత ప్రమాదకరమైంది? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇది ప్రమాదకరమైందంటే ఇజ్రాయెల్ 40 సంవత్సరాల యొక్క యాత్రలో అనేక మార్లు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది కదా. చాలాసార్లు తప్పిపోయారు, చాలాసార్లు తిరుగుబాటు చేశారు. నీళ్ళ దగ్గర, తిండి దగ్గర, మాంసం దగ్గర, ప్రతి చోట కూడా వారు తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. అప్పుడు ఏదో ఒక రకమైనటువంటి శిక్ష వారి మీదకి వస్తూనే ఉంది. కానీ ఈ టోటల్ 40 years ఆఫ్ జర్నీలో ఒకే రోజు 24,000 మంది పడిపోయి చచ్చారు. ఇది సామాన్య విషయం కాదు. అందుకు ఇది ప్రమాదకరమైంది. ఒక్కరోజునే 24,000 మంది పడి చచ్చిపోయేంత ప్రమాదకరమైనటువంటి తెగులును నీలోనికి ప్రవేశింపచేయటానికి సాతానుడు పన్నాగం పన్నాడు. సాతానుడి యొక్క పన్నాగాలు మనం తెలుసుకుని పోతే గనక నా జనులు భక్తి లేక నశించిపోవటం లేదంట, దేవుని భయం లేక కాదంట, ఇదేనమాట జ్ఞానము లేకనే నశించిపోతున్నారు. ఎవరైనా పిల్లలకి మార్కులు రాకపోతుంటే ఎంత బాధేసిద్ది. మా పిల్లలకి మార్కులు రాకపోతా ఉంటుంటే రోజు ఎగ్జామ్స్ అప్పుడల్లా నాకు పెద్ద టాస్క్ అది. బెల్ట్ తీసుకోవటం, కర్ర తీసుకోవటం, ఎందుకు రాయలేదు నిన్న చదివాగా అంటే వాళ్ళకి సమాధానం ఉంటుంది, మర్చిపోయారు, రావు మార్కులు కొన్నిసార్లు. జ్ఞానము లేకనే, తెలుసుకోకనే. ప్రియులరా, సరే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇజ్రాయేలీలు భౌతిక సంబంధమైన వ్యభిచారంలో పడ్డారు. మనకు తెలుసు. అసలు వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి తెలుసు కదా. ఒక మాట చదువుకుందాం. ఆత్మ సంబంధమైనటువంటి దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి కొరింథీయులకు పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదవండి తీసిన వాళ్ళు ఎవరైనా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపట్టబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మనకెప్పుడంట? మనకు తెలుసు కదా, వివాహం ఎప్పుడు? మధ్యాకాశంలో, అవునా? ప్రభుని ఎదుర్కొనబోతా ఉన్నాం. ఇప్పుడు ప్రదానం చేయబడ్డాం. అప్పటి వరకు మన పవిత్రత కాపాడుకోవాలంట. ఒక్కగానొక పురుషుడికి మీరు ప్రదానం చేయబడినట్టుగా మీ పవిత్రతను కాపాడుకున్నట్లుగా ఇదిగో ఆయన్ని ఎదుర్కోవడానికి మనం వెళ్ళేటటువంటి ఒక దినం ఉంది. చూసారా? మనకి ప్రకటన గ్రంథంలో చూస్తాం, పరమ యెరూషలేము పెండ్లి కుమార్తె అలంకరించబడి ఇదిగో దిగిర వస్తా ఉన్నది. యెరూషలేము పెండ్లి కుమార్తె అంటే వరుడికి, అంటే యజమానుడికి, భర్తకి నమ్మకంగా ఉండటమే. ఆ నమ్మకత్వాన్ని పోగొట్టడమే సాతానుడు చేసే పని. వ్యభిచారం ఏంటంట? స్త్రీ ఎలా ఉండాలి? భర్తకి నమ్మకంగా, లాయల్గా ఉండాలి. పురుషుడైనా అలానే ఉండాలి. పురుషుడు కూడా తన భార్యకి నమ్మకంగా ఉండాలి కదా. వారిద్దరి మధ్యన ఇంకేదైనా ప్రవేశించింది అనుకోండి, వేరొకటి ప్రవేశించిందా,
వేరొక వ్యక్తి అనేటటువంటి మాట చాలా పెద్దది కదా. ఈ రోజున సంబంధాల్లో వేరొక వ్యక్తి అనేటటువంటి మాట చాలా పెద్ద విషయం, కానీ చాలా ప్రవేశిస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్యన. సాతాను భౌతికంగా నేను మాట్లాడుతున్నా. చాలాసార్లు చూసినప్పుడు చాలామంది ఫ్యామిలీస్ భార్యాభర్తలు, కొద్దిమంది, చాలామంది కాదులేండి, కొద్దిమంది నేను విన్నా. చలో భార్యలు ఫోన్ తీయనీరు, ఫోన్ ఎవరంట, పాస్వర్డ్లు, అన్నిటికీ పాస్వర్డ్, కాల్స్కి పాస్వర్డ్, వాట్సాప్లకి పాస్వర్డ్, ఇంకేముంటుంది దీంట్లో, ఫేస్బుక్లకి పాస్వర్డ్, ఇంకా ఎందుకు పాస్వర్డ్, ఎందుకు ఫోన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? సింపుల్, ఎవరో ఉన్నారని నేను మాట్లాడటంలా. జనరల్గా ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. కొద్దిమంది చెప్పారు కాబట్టి నా ఫోన్ కూడా చూడలేదండి, ఆ ఫోన్ కూడా చూడలేదంటే ఏముంది ఫోన్లో? చూడకూడదు. ఆయన చూస్తే బాధపడేది, ఆయన చూస్తే కోప్పడేది, ఏదో వీళ్ళ రిలేషన్లో తేడా వచ్చేది ఏదో ఉందనే కదా అర్థం. భర్తలైనా అంతే, దాచిపెట్టుకొని. ఒక ఆయన నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడులే, 20 యాప్స్ ఉంటే 20 యాప్స్కి లాక్స్ ఉన్నాయి. దేవుడా అనుకున్నా నేను. అంటే మనం తీసుకున్నా ఏం చేయలేము దాన్ని. అప్పుడు ఒక విషయం చెప్పాడు, అన్న నాకు 2 వాట్సాప్లు ఉన్నాయి, ఆమెకి ఈ వాట్సాప్పే కనపడిద్ది, అసలైన వాట్సాప్ ఇంకోటి ఉందన్నాడు. నిజం చెప్తున్నా, అసలు చెప్పాడు కానీ నాకు అర్థం కాల. ఎందుకు? ఇది మోసగించడం కాదా? ఇది మోసగించడం కాదండి. ఇప్పుడు చర్చిలో ఇంకా అంతకు మించి వెళ్ళరు అనుకోండి, బయట ఎలా జరుగుతుంది మనం చూస్తున్నాంగా. బయట ఎంత దూరం వెళ్తున్నారు, ఎన్ని భయంకరమైనటువంటి సంబంధాలు, అక్రమమైనటువంటి విషయాల గురించి మనం వింటున్నాం. భార్యాభర్తల మధ్యనే, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, చచ్చే వరకు కూడా నిన్ను వదిలిపెట్టను, నమ్మకంగా ఉంటాను, ప్రమాణం చేసిన వాళ్ళే వీళ్ళంతా. ఇది వ్యభిచారం. యజమానుడికి మోసగించి, యజమానుడికి తెలియకుండా వేరొక జీవితాన్ని నువ్వు జీవించేటట్టుగా ప్రోత్సహించడమే సాతాను చేస్తున్న పని. ఇంకొక రకమైన జీవితం, యజమానుడి ముందు ఒక రకమైన జీవితం, అంటే యేసయ్య ముందు, యేసుప్రభు వారి ముందు ఒక రకమైన జీవితం, అది కాకుండా వేరొక రకమైనటువంటి జీవితం సాతాను ప్రోత్సహిస్తున్నాడు. వీటిని ఏం చేయాలంట? వీటిని లాక్ చేసుకోవాలంట, వీటిని అందరికీ కనపరచకూడదంట. అందుకనే ప్రవక్తని దేవుడు తీసుకుని వెళ్తా ఉన్నాడు, ఏస్కేల్ గారిని. రహస్యమైన గదులు ఉన్నాయంట మందిరంలో. పెద్ద హాల్ ఉంటుంది, ఎట్లాగా మందిరం అంటే గదులు ఎందుకు ఉంటాయి? ఆయన ఆత్మచేత కొనిపోయినప్పుడు ఈ మెయిన్ హాల్లోంచి వెళ్తే రహస్యమైన గదులు ఉన్నాయి. ఈ రహస్యమైన గదుల్లోనికి దేవుని ఆత్మ తన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది? అక్కడ విగ్రహారాధన జరుగుతూ ఉంది. ఆ రహస్యమైన గదుల్లో దేవునికి రోషం పుట్టించినట్టు ఒక విగ్రహమును నేను చూశానన్నాడు. రహస్యమైన గదులు ఒక క్రైస్తవుడికి ఉండకూడదు. నీ యజమానుడికి, యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు నమ్మకంగా ఉండకపోతే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యభిచారానికి చాలా దగ్గరగా ఉన్నావు. ఆయనకి తెలియంది కానీ, ఆయనకి మరుగైంది కానీ, ఆయనకి దూరంగా మనం కప్పిపెట్టేది కానీ, ఏదైనా కానీ ఉంటే నీలో గదులు ఏర్పడతా ఉన్నాయి. నువ్వే దేవుని యొక్క ఆలయం. ఎవరు? మనమే కదా దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా? దేవుని ఆత్మ మనలో నివసించే మనమే దేవుని ఆలయం. మనలో రహస్యమైన గదులేంటి? మనలో వేరొక గదులేంటి? వేరొక సంగతులేంటి? వేరొక విషయాలేంటి ఉండొచ్చా? అప్పుడేమవుతుంది? అది వ్యభిచారం అవుతుంది. ఏమార్చి చేసేది వ్యభిచారం. తన కంపానియన్ ఎవరైనా కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఏమారుస్తే దాన్ని ఏమంటారు? నమ్మక ద్రోహం అంటారు. ఆత్మ సంబంధమైన వ్యభిచారంలో మన యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి తెలియనటువంటి, కప్పెడతా ఉన్నటువంటి, కనపరచకుండా ఉంటున్నటువంటి ఏదైనా నీలో ఉందా? యేసు ప్రభువారు తన శిష్యుల్ని హెచ్చరించారు. ఏమని హెచ్చరించారు? పులిసిన పిండి మీలోనికి రాకుండా చూసుకోండి కదా. పులిసిన పిండి
కొంచెమైన పిండి అంతటిని ముద్దండిని పాడు చేస్తుంది. ఎందుకు? శిష్యులు బాగలేరా? పేతురు బాగలేరా? అందరూ బాగానే ఉన్నారు, కానీ జాగ్రత్త, నువ్వెవరితో సావాసం వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కలిసి తిరుగుతున్నారు. ఇప్పుడంటే బైబిల్ మనకు రాయబడింది కాబట్టి, మనం ఇన్ని సంవత్సరాల నుంచి బోధించబడుతున్నాం కాబట్టి పరిసయ్యులు విలన్లు, పరిసయ్యులు చెడ్డోళ్ళు అని మనకు తెలుస్తుంది. ఆ రోజున ఎట్లా తెలిసిద్ది? ఆ రోజున ఎట్లానే కూర్చున్నారు పరిసయ్యులు వచ్చి, ఇలానే కూర్చున్నారు. అక్కడ వచ్చినటువంటి 1000 మంది ఉంటే ఈ 1000 మందిలో పరిచయాలు ఉన్నారు. అన్నా వందనాలు అంటున్నారు, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటున్నారు, యేసు ప్రభువారు మాట్లాడి చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు మనం గమనించలేం, ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. పరిచయాలు యేసు ప్రభువారిని సిలువ వేశారు కాబట్టి, ఇదంతా స్టోరీ జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది వాళ్ళు సాతాను మోక అని మనకు అర్థమవుతుంది. కానీ అప్పుడు చెప్పినప్పుడు శిష్యులకు అర్థం కావట్లేదు. ఎందుకు చెప్పారు? జాగ్రత్త, చెడ్డవాడితో మనం కలిసి స్నేహం చేస్తుంటే అది వచ్చిందంట. 6 నెలలు అయితే వీళ్ళు వారవుతారు, వారు వీరవుతారు. జాగ్రత్త, ఎందుకంటే వీళ్ళు కలిసి తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆ పులిసింది మీలోనికి రాకుండా చూసుకోనండి. ఏం చేశారు? పరిచయులకి భక్తి లేదా? పరిచయులకి భక్తి లేదండి. పరిచయులకి క్రమశిక్షణ లేదా? త్యాగం లేదా? సమర్పణ లేదా? అన్నీ ఉన్నాయి కదా. ఏమి లేదు, ఏమి లేదు. దేవుని ఎడల ప్రేమ లేదు. ఫస్ట్ మనం ఏంటంటే, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే స్వనీతి అయిద్ది. దేవుని ప్రేమిస్తే ఇందాక అన్న చెప్పారు కదా, తగ్గింపు వస్తుంది. దేవుని ప్రేమిస్తే ఏమొస్తుంది? తగ్గింపు వస్తుంది. నిన్ను ప్రేమించుకున్న అహంకారం వస్తుంది. స్వనీతి వచ్చేసింది. స్వనీతి వలన దేవుని ప్రేమ చల్లారిపోతా ఉంది. దేవుని ప్రేమ చల్లారిపోవటాన్ని బట్టి కనికరం పోయింది. వాళ్ళు యేసు ప్రభువారు స్వస్థపరుస్తూ ఉంటే ఏమంటున్నారు? నువ్వు విశ్రాంతి దినమున స్వస్థపరుస్తావా? సబాత్ దినాన్ని స్వస్థపరుస్తావా? ఇదేంటిది ఇంత భయంకరంగా చేస్తున్నావు అంటున్నారు. ఏమైంది? అందుకని అన్నారు, నేను బలిని కోరటం లేదు కానీ కనికరమును కోరుతున్నానంటే విషయాన్ని వెళ్ళి నేర్చుకోనండి. కాబట్టి పులిసింది మనకి ప్రపంచమంతా మన చుట్టూ కావలసినంత అవైలబుల్గా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకున్నాం అనుకోండి, ఆత్మీయ జీవితంలో పడిపోవటం ఎప్పుడు కూడా ఇట్లా పడిపోం. ఎలా పడతాం? ఇక్కడ ఉండి సడన్గా ఇట్లా పడిపోం. ఎలాగా? నెమ్మదిగా ఇట్లాగా అంటే నెమ్మదిగా చిన్నగా అట్లా పడతాం. చిన్న చిన్న విషయాలు. సరే, ఆత్మ సంబంధమైనటువంటి ఈ రకమైన ఈ అడల్టరీని సాతానుడు ఎలాగ ప్రవేశపెడతాడంట? మనం ఎలాగా ఏ కార్యక్రమాలు చేస్తున్నాం వాటిల్లోనే ప్రవేశపెడతాడు. అంతే కదా. మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం వాటిల్లోనే ప్రవేశపెడతాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, క్రైస్తవుడు మొట్టమొదటిది ప్రార్థన, వాక్యము, సహవాసము. అవునా? వీటిల్ని నిత్యము కలిగి ఉండాలి. ప్రార్థన మానేస్తే పడిపోవా? అవునా? ప్రార్థన మానేసిన తర్వాత మన జీవితం మనకే విరక్తి కలుగుతూ ఉంటుంది. ఒక 10 రోజులు మీరు ప్రార్థన చేయబాకండి, సడన్గా మైక్ మీదకి వచ్చి ప్రార్థన చేయండి. మనకే అత్యంత చండాలంగా అనిపించింది ఆ ప్రార్థన. ఎందుకు తెలిసిందంటే లైఫ్ ఉండదు, జీవం ఉండదు, కాంటాక్ట్ ఉండదు. దేవునితో కాంటాక్ట్ అయినటువంటి ప్రార్థన కాదు అది. నాకే అర్థమైపోతూ ఉంటుంది. 10 రోజులు ప్రార్థన చేయలేదు, ఈరోజు మీరు సడన్గా పిలిచి నన్ను ప్రార్థన చేయమన్నారు, నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో నాకు వచ్చినటువంటి పదాలని, ముత్యాలు లాంటి పదాలని వీటిని ఏరుకొని వచ్చి మీ ముందు పెడతా. అప్పుడేమవుతుంది? ఒక్కడి ఆత్మకు కూడా ఆ ప్రార్థన మేలు చేయదు, తాకదది. దేవుని యొక్క ప్రభావం కానీ దేవుని యొక్క సన్నిధి కానీ అక్కడ రాదు. ప్రార్థన, వాక్యము, సహవాసము, దేవుని ఆత్మ, ఈ విషయాల్లోనే సాతానుడు మనల్ని కొద్దిగా, వాడు ఎప్పుడేం చేస్తాడంట? వాక్యానికి కొద్దిగా కలపకూడదు, తీసేయకూడదు. కలిపితే ఏమవుతుంది? తీసేస్తే కొద్దిగా పొల్లైనను అచ్చైనను అన్నాడు. పొల్లైనను అచ్చైనను అన్నాడు. కలిపిన తీసివేసిన ఆ వాక్యం యొక్క భావమే, అర్థమే మారిపోయింది. వాక్యం భావమే మారిపోయింది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నా, మనం వింటున్నా,
తీసుకుంటున్నా కానీ ఆ వాక్యాన్ని దేవుడు ఎలాంటి విషయాన్ని చెప్తున్నాడు, ఏ విషయాన్ని చెప్తున్నాడు, ఏ సందర్భం చెప్తున్నాడు, ఖచ్చితంగా మనము వాటిని గ్రహించగలగాలి. దానికి ఎలా ఉండాలంటే చాలాసార్లు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నాతో మాట్లాడు, ఫలానా ఏదన్నా నాకు ఉద్యోగం కావాలి, లేదంటే నేను ఫలాంది చేయాలనుకుంటున్నా, ఫలానా విషయంలో నేను ఎదురు చూస్తూ ఉన్నా, దేవా నువ్వు నాతో మాట్లాడు అని మనం అడుగుతూ ఉన్నప్పుడు మన ముందు చాలా వాక్యాలు ఉంటాయి. ఇట్లా ప్రసంగాలు వింటూ ఉంటాము, వాక్యాలు చదువుతూ ఉంటాము, రకరకాలనే వస్తూ ఉంటాయి. మరి వాటిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం ఎలా గ్రహించాలి? సాతానుడు మన పక్క నుండి మోసం చేయడా, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పడా? అప్పుడు కనుక అది తీసుకొని మనం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు 1 సమూయేలు 4వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ఏం చేశారంట? మందసాన్ని తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మందసాన్ని మోసుకొని వచ్చారు. ఎవరు మోసుకొని వచ్చిన వాళ్ళు? గొప్పవాళ్ళు. ఎవరు? ఏలీ కుమారులైన హోఫ్నీ ఫినాసు. అవునా? మందసాన్ని తీసుకుని వచ్చారంట. యుద్ధ భూమిలోకి తీసుకురాగానే ఇజ్రాయేల్ పెట్టిన కేకలకి అవతల భయం వణికిపోయారు, ఫిలిష్తీయులు వణికిపోయారు. ఎందుకంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. వారు పెట్టిన కేకలకి ఫిలిష్తీయులు వణికిపోయి అయిపోయింది, మన పని అయిపోయింది అనుకొని మరి ఎక్కువ బలంతో వారి మీద యుద్ధం చేశారు. కనుక ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా, దానికి కావాల్సింది ఏంటి? మనం న్యూట్రల్గా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించాలి. మన మనస్సు ఎప్పుడు కూడా దేవుని ఒక విషయం మనం అడుగుతున్నామంటే ముందే ఆ విషయాన్ని గురించి నీకు ఒక అభిప్రాయం ఉండకూడదు, ముందే ఆ విషయం గురించి ఒక సైడును ఉండకూడదు, ఒక ఆలోచనను తీసుకోకూడదు. దేవాన్ని ముందు పెడతా ఉన్నా, అవునంటే అవును, కాదంటే కాదు. దేవా నువ్వు నాతో మాట్లాడు, చేయమంటావా లేదా, వెళ్ళమంటావా వద్దా? దావీదు అలా ప్రార్థన చేశాడు. మీదికి శత్రువులు దండెత్తి వస్తే అసలు ఎందుకు మీదికి దండెత్తి వచ్చిన తర్వాత సంగతి, దావీదు యొక్క క్యాంపు మీద పడి దావీదు భార్యల్ని, దావీదు పిల్లల్ని, దావీదు ఆస్తిపాస్తుల్ని, తనతో ఉన్నవారి యొక్క స్త్రీలని, పిల్లల్ని కూడా కొట్టుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ద ఫస్ట్ టైం దావీదుతో పాటు ఉన్నవాళ్ళు దావీదుని రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నారు. ఈ మాట చదివారు మీరు? దావీదుని రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నారు. ఎందుకంటే దావీదు తప్పు చేశాడు. ఫిలిష్తీ రాజు దగ్గరికి వెళ్ళి సౌలు నుంచి తప్పించుకోవడానికి ఫిలిష్తీ రాజు దగ్గరికి వెళ్ళి అతని యొక్క సంరక్షణలోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఆశ్రయంలోనికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇతని దగ్గర ఉంటే సౌలు మనల్ని ఏం చేయడు కదా అనుకోడు. సౌలు ఏం చేయడు, కానీ దేవుడు వదిలిపెడతాడా? దేవుడు వదిలిపెడతాడా? నీ బౌండరీస్ ఎక్కడా? నువ్వు వాగ్దాన భూమి నుంచి బయటికి ఎందుకు పోయావు? వాగ్దాన భూమి నుంచి బయటికి పోకూడదు. దావీదు మీరు గమనించండి, సౌలు అన్ని సంవత్సరాల పాటు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండంటే ఇజ్రాయెల్ నుంచి పక్క దేశానికి ఎందుకు వెళ్ళలేదంటారు? ఇప్పటికీ ఇజ్రాయెల్లో ఇందాక ప్రార్థన చేశారు కదా, ఫిలిప్ ప్రార్థన చేశాడు. ఇజ్రాయెల్ ఎంత యుద్ధం జరుగుతుంది కదా, ఆ భూమి కాకపోతే వేరే ఒక భూమి వెళ్ళి అక్కడ ఉండొచ్చు కదా. పెద్దది అమెరికా ఉంది, అమెరికా అందరినీ ఆహ్వానించింది, అక్కడ ఉండొచ్చు కదా. మాకొద్దు. అసలు అమెరికాని నిర్ణయించేదే వాళ్ళు, డిసైడ్ చేసేదే వాళ్ళు, నడిపించేదే వాళ్ళు. నీ వాగ్దానంలోంచి పక్కకి పోయేటట్టుగా చేసేవాడు సాతాను. దావీదుకి బాగా తెలుసు తన టెరిటరీస్ ఏంటో, తన బౌండరీస్ ఏంటో దావీదుకి చాలా చక్కగా తెలుసు. కాబట్టి దానిలోంచి బయటకు పోట్లా, కొండ కింద దాక్కుంటున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు. అయ్యా పిచ్చుకలాగానే ప్రాణంలో ఇదిగో వణికిపోతున్నా, అది ఇది అంటున్నాడు. ఎందుక పారిపోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఇంత బాధ ఎందుకంటే అది వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు కదా. సౌలుకి పిచ్చోడికి అదే విషయం తెలియదు, సౌలుకి అసలుకి ఏ క్రమం తెలియదులే. రెండో విషయం ఏంటో తెలిసిన, దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు, దేవుని యొక్క అభిషేకం అతని మీద ఉంది. నువ్వు ఇజ్రాయెల్ మీద రాజు అవుతావు, నిశ్చయముగా రాజు అవుతావు అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇజ్రాయెల్ మీద రాజు అవుతావు అన్న తర్వాత ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టి వెళ్తాడా? నీకు ఇవ్వబడిన ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నీకు వాగ్దానం చేసిన భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అది కారణం అది. కానీ దాన్ని వదిలిపెట్టి ఒత్తిడికి గురైపోయి ఆ టెన్షన్, ఆ ప్రెషర్ తట్టుకోలేక, ఆ భయాలు తట్టుకోలేక పక్కకి వెళ్ళాడు. దేవుడు వెంటనే కాపుదల కంచెనెత్తి బారేశాడు. హల్లెలూయా.
ఇదే జరిగింది. కాపుదల కంచెని ఎత్తిపారే కానీ వాళ్ళు వచ్చి అందరూ కొట్టుకొని వెళ్ళిపోయారు, మొత్తం సర్వం తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు దావీదుతో ఉన్నవారు రాళ్లతో కొట్టి చంపుదామనుకుంటే దావీదు మోకాళ్ళు వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన ఎంత గొప్పది తెలిసినా, ఏమంటాడండి? స్ట్రెంగ్త్ అంటే తను తాను దేవునిలో బలపరుచుకొని ప్రార్థన ఏం చేశాడు తెలిసిన? ప్రభువా నన్ను వెళ్ళమంటావా అంటాడు. వారిని నా చేతికి అప్పగింతువా, వారికి ఎదురుగా పోవుదునా అంటే వెళ్ళమంటావా? యుద్ధం అంటే పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారంటే వెళ్ళమంటావా అని అడుగుతాడేంటి? మనం ఏమైనా ఆలోచన చేస్తాం చెప్పండి? ఏదైనా గొడవ అయిందనుకో ఆలోచన చేస్తామా? నడుం కట్టి ముందు తర్వాత సంగతి తర్వాత వచ్చే ఆదివారానికి కదా పాపక్షమాపణ బలలో చెయ్యేసేది. ఇప్పటికి ఇట్లు కానిమ్ము. భార్య పిల్లల్ని ఎత్తుకొని పోతుంటే పక్కన వాళ్ళు రాళ్ళెట్టి కొట్టాలంటే వెళ్ళమంటావా యుద్ధం చేయటానికి అని అడుగుతున్నాడు దావీదు. హల్లెలూయా. అంటే మన ప్రార్థన దేవుడి నుంచి మనం ఆన్సర్ కోరుతున్నావా? దేవుడి నుంచి మనకి కావాలి, దేవుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావా? మాట్లాడేటప్పుడు ఇలా ఉండాలి. నువ్వు ఏ ఒత్తిడికి గురైనా, ఏ ప్రెషర్స్కి గురైనా, అవమ్మ లొంగిపోయినట్టుగాను ఇంకోళ్ళు లొంగిపోయినట్టుగాను మనం అవ్వ ముందు బాగా మిలమిలాడే పండును పెట్టిందంట. మనం ఒకసారి ప్రసంగంలో వాళ్ళిద్దరిని తలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వనే బాగా షైనింగ్ పెట్టి ఫ్రూట్ని చూపించగానే కళ్ళు మిరుమిట్లు గొలుపుతా ఉన్నాయంట. అదే అంటాడు పౌలు, ఆ మోసపోయినట్టుగా మీరు మోసపోబాకండి. అవి ఆకర్షణగా కనపడతాయి, అవి ఆకర్షణీయంగా కనపడతాయి. సాతాను చెప్పేటటువంటి మాటలు ఊపుని తీసుకొని వస్తాయి. ఊపును కాదు, దేవుని మాటలు లోతుగా హృదయంలోనికి విత్తబడతాయి, లోతుగా గుచ్చబడాలి. దేవుని మాట ఏం చేసిద్దంటే నీ హృదయం లోపల లోతైనటువంటి పరిశుద్ధతని, కరెక్షన్ని తీసుకొని వస్తుంది. ప్రక్షాళన చేయడానికి దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడూ ఒక ఆశీర్వాదాన్ని, కేవలం ఆశీర్వాదాన్ని మాట్లాడు. ఆశీర్వాదముతో పాటు నీ ఆత్మీయ స్థితిని వృద్ధిపరచడం, బాగు చేయటాన్ని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి వాక్యము విషయంలో సాతానుడు అనేక సందర్భం మనం చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల బయట జరుగుతూ ఉంది. ప్రాస్పరిటీ టీచింగ్స్ అని రకరకాల టీచింగ్స్ వచ్చినాయి కదా. వాక్యం విషయంలో అది అడల్టరీ, అది ఆత్మ సంబంధమైన వ్యభిచారము. మనం ఇది పెద్ద పదం అనుకుంటాం కానీ కాదండి. క్రీస్తు నిన్ను విడిచి వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి? క్రీస్తు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? నిన్ను ప్రదానం చేసుకున్న తర్వాత, నిన్ను ఎన్నుకున్న తర్వాత యేసయ్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే ఏంటి? అర్థం ఏంటి? అక్కడేదో జరుగుతుంది, నువ్వు ఎవరితో కనెక్షన్ పెట్టుకొని ఉన్నావు. ఇది జరుగుతుంది బయట, మనం చూస్తూ ఉన్నామా? ప్రాస్పరిటీ టీచింగ్స్ అని రకరకాల టీచింగ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. వాటిని మనం గుర్తించగలుగుతున్నాం దేవుడు మహాకృపను బట్టి, మనకు బోధించినటువంటి బోధన బట్టి, మన పాస్టర్ గారు కావచ్చు చెప్పినటువంటి విషయాలను బట్టి మనం గుర్తించగలుగుతున్నాం వీటిని. కానీ నీ బైబిల్లో నుంచే నువ్వు వింటేటువంటి వాక్యముల్లో నుంచే సాతానుడు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, యేసుప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అరణ్యంలో శోధించబడ్డాడు. ఎలా శోధించబడ్డాడండి? వాక్యము ద్వారా. వాక్యాన్ని ఎత్తిపడతా ఉన్నాడు. కొద్దిగా మార్చాడు అంతే. ఏం మార్చాడు? పైకి తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దూకని ఒక సెంటెన్స్ని, ఒక వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు. నువ్వు దూకినప్పుడు దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుందురని రాయబడి ఉన్నది కదా. అక్కడ ఉంది. నేను పడ్డప్పుడు అని ఉంది, నేను దూకినప్పుడు అని లేదు కదా. యేసుప్రభు వారు అంత పిచ్చాయన ఆయన. వాడు ఎంత తెలుగు చెప్తున్నాడు చూడండి. దేవదూతలు ఎత్తి పట్టుకుందురని వాడితో మనతో మాట్లాడితే మనం దూకి పారేస్తాం. చైనాలో నిజంగా జరిగింది. చైనాలో ఒక రివైవల్ వచ్చిన సందర్భంలో 90s గొప్ప రివైవల్ వచ్చింది. ఆ సందర్భంలో విశ్వాసము, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. బాగా అసలు ఉత్సాహంగా ఉన్నటువంటి 3 టీనేజర్స్ అమ్మాయిలు,
వరదలు వచ్చినాయి అంట, చర్చికి వెళ్తున్నారంట. పొద్దున్నే లేచి మనలాగా 7:30కు 5:30కు ఎప్పుడు వెళ్తున్నారు. ఈరోజు భలే కష్టమైందండి మాకు రావటానికి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 7:30కు అందరూ వస్తున్నారు. మంచి సాక్ష్యం చెప్పారు మీ గురించి అన్న. ఆ వరదల్లో అవతలకి దాటుకొని వెళ్ళాలంట, వాళ్ళు చర్చికి వెళ్ళాలి. వీళ్ళు అన్నారు యేసుప్రభు నీళ్ళ మీద నడుచుకున్నాడు కదా, మనం కూడా నీళ్ళ మీద నడుచుకుని వెళ్ళిపోతాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ముగ్గురు వెళ్ళిపోయారు ఏసీ దగ్గరికి. అది మనకు ఉండాలిగా. అందుకే వివేచన అన్నది ఒకటి ఉండాలి. వివేచన విశ్వాసమే కాదు, వివేచన లేకపోతే ఎట్టా? అవునా కాదా? మనం ప్రభు వాడమన్నాడు కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు యేసునామాన్ని కదా, విశ్వాసాన్ని. ఎక్కడ పడితే అక్కడ వాడితే ఏమవుతుంది? ఇదే అవుతుంది. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడు? ఇలా చెప్తా ఉంటాడు, నువ్వు దూకు, నేను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు కదా, నీకేం కాదు కదా, నువ్వు మధ్యలోకి వెళ్ళి వాళ్ళని గెలుక్కో. తిరుమలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక మహానుభావుడు వెళ్ళి ఓకే తిరుమలలో పాంప్లెట్లు పంచిపెట్టాడు గుళ్ళో. అది పేరు కూడా తెలుసు, చెప్పనులే, తర్వాత అన్నోళ్ళని అడిగాడు చెప్తాను. దానివల్ల కొత్త చట్టం వచ్చింది. ఎక్కడైనా గుడి ఉంటే దాని 100 మీటర్ల పరిధిలో ఎవరు సువార్త చెప్పకూడదు, పాంప్లెట్ ఇవ్వకూడదు. అందుకే వీళ్ళు ఈడ్చిస్తూ అంటున్నారు. వివేచన ఉండాలా లేదా? నువ్వు బయటకు వచ్చిందిరా చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పు, దారిలో చెప్పు, హాస్పిటల్లో చెప్పు, వాడు బాగానప్పుడు చెప్పు, ఎక్కడో చెప్పు. ఆ సందర్భం అది. మనం ఏమనుకుంటామంటే యేసు నామములో ఏలియా వెళ్ళినట్టుగా వెళ్ళిపోవటమే. అంటే అప్పుడు పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. అది కాదు. అందుకనే దేవుడు జ్ఞానమును, తెలివిని, వివేకము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి సాతానుడు యేసుప్రభు వారినే నువ్వు దూకు రాయబడి ఉంది, దేవదూతలు పట్టుకుంటారంటే ఆయన అన్నాడు, పిచ్చోడా, దేవుణ్ణి శోధించకూడదు, దేవుణ్ణి శోధించకూడదు అంటే మనకు అర్థమై ఉండాలి. ఇలానే తీసుకొని వస్తాడనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీకెందుకు దేవుడు, నువ్వు పూనినటువంటి కార్యములన్నింటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే అన్నిటిని పూనుకోకూడదు. గాడిద పని గాడిద చేయాలా, గుర్రం పని గుర్రం చేయాలి. గాడిద పని గుర్రం చేస్తే నడువులు ఇరిగిపోయినాయి అంట. అన్నీ పూనుకోకూడదు. నువ్వు పని పూనుకొనుము. హగ్గైలో ఒక వాక్యం పెడతారు, ఫిలిప్పో ఎవరో పెడతారు మీకు. హగ్గైలో ఒక వాక్యం పని పూనుకొను అనగానే అప్పుడు మన ముందు ఏది ఉంటే అది పూనుకోకూడదు. దావీదులాగా ప్రభువా పూనుకోమంటావా లేదా, నాకు సంబంధించిందా కాదా, నేను చెయ్యొచ్చునా లేదా. ఒకసారి నాతో తమ్ముడు చాలా తగదాడాడు, చాలా మనసు కష్టం పెట్టుకున్నాడు. ఎందుకంటే మీటింగ్కి మెసేజ్ చెప్పడానికి రమ్మంటే ప్రార్థన చేసుకొని చెప్తానన్నా. 1.5 గంట నాతో వాదించాడు. ప్రార్థన చేసుకొని చెప్పడం ఏంది, మీ పని మెసేజ్ చెప్పడమే కదా, వాక్యం చెప్పడం కదా, ప్రార్థన చేసుకొని చెప్పడం ఏంది. కాదయ్యా, దేవుని చిత్తమో కాదో నేను దేవుణ్ణి అడగాలి కదా, మీ ప్రాంతానికి వచ్చి చెప్పాలంటే దేవుణ్ణి అడగాలి కదా, దేవుని చిత్తమో కాదా అంటే అసలు దేవుడిని ఎన్నుకుందే దేవుని పని చేయడానికి, దేవుడు ఎన్నుకున్నదే వాక్యం చెప్పడానికి, నేను చెప్పనంటావేంటి. 1.5 గంట వాదించాడు. నేను చెప్పాను, బాబు అట్ట కాదు, ఆ సమయానికి దేవుడు అక్కడ వాక్యం చెప్పడానికి వేరొకరిని నియమించాడు అనుకో, నేను వెళ్తే అది జడగొట్టినట్టేగా, అవునా కదా. వేరొకరిని నియమిస్తే అది నా వర్క్ కాదు, అది నా ప్లేస్ కాదు. సరే అది కూడా కాదు, నాకు అదే సమయానికి వేరొక చోట దేవుడు ఒక వాక్యం చెప్పడానికి నిర్ణయించాడు అనుకో, అది పోగొట్టుకుంటున్నా కదా. దేవుని చిత్తం అన్నది చాలా ఇంపార్టెంట్. దేవుని చిత్తం తెలుసుకోవడానికి వాక్యములో నుంచి దేవుని చిత్తం తెలుసుకో. మన మైండ్ ఎప్పుడు కూడా ప్రభువా వెళ్ళమంటావా, దావీదు అన్నాడు, చెయ్యమంటావా లేదా. దావీదు అంటాడు, యెరూషలేము దేవాలయం కట్టడానికి దావీదు దగ్గర అన్నీ ఉన్నాయి, ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. కరెక్ట్ మొదలు పెడితే సొలొమోను కాబట్టి 8 సంవత్సరాలు కట్టాడు.
దావీదైతే 8 నెలల్లో గట్టి పారేసేవాడు. నిజం చెప్తాను, ఎందుకంటే అంత ఆసక్తి కలిగిన వాడు, దేవుడి కొరకు అంత ఆకలి కలిగిన వాడు దావీదు. 8 నెలల్లో గట్టి పారేసేవాడు. కానీ అంటున్నాడు, నేను కట్టమంటాడో లేదో దేవుణ్ణి అడిగి కనుక్కో అని నాతాన్ని అడుగుతున్నాడు. హల్లెలూయా. నేను కట్టమంటాడు లేదా, ఆయనకి ఇష్టమా లేదా అంటాడు. మరి దేవుడు ఆన్సర్ చూడండి ఎంత విభిన్నంగా ఉందో. నువ్వు కట్టకూడదు అన్నాడు. హల్లెలూయా. మన గురించి ఇంతవరకు ఆలయం కడతానన్నవాడే లేడు. మోషే దగ్గర నుంచి మందసం టెంట్లోనే ఉంది. మోషే దగ్గర నుంచి ఒక్కళ్ళైనా అడిగారండి? నేను దేవాలయం కట్టాలని ఒక్కళ్ళైనా అడిగారా? దేవుడు అనుకున్నాడు ఇంతవరకు నాకు ఆలయం కడతా అన్నాడే లేడు, నా కుమారుడు అన్నాడు కదా. కాదు, దేవుడు కొన్నిసార్లు చాలా ఖచ్చితంగాను నిర్మోహమాటంగా మాట్లాడతాడు. దేవుడు కొన్నిసార్లు వద్దు నువ్వు చేయకూడదు అంటాడు. నువ్వు చేయకూడదు, నీతో కాదులే కానీ నీ కుమారుడితో గట్టిస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను కాదంటే కొంచెం బాధ, పక్కనోడితో చేపిస్తానంటే పెద్ద బాధ కదా. ఆ పని ఇది కాదురా, వాడితో చేపిస్తానంటే ఇంకా గుండె ఒక్కలైపోయింది. కానీ దావీదు గుండె ఒక్కలవ్వలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? ఆయన చిత్తమును జరిగించటమే ఆయన గొప్ప విషయంగా భావించాడు. నా యజమానుడికి, నా భర్తకి, ఒక స్త్రీకి ఏముంటుంది, నా భర్తకి ఇష్టమైనట్టుగా, హల్లెలూయా, ఇష్టమైనట్టుగా ఉండాలి. ఉంటుందా ఉండదండి? మా ఆయనకి ఎర్ర చీర ఇష్టము కాబట్టి నేను పసుపు చీర కట్టుకుంటా అంటదా? మా ఇంట్లో నాకు వంకాయ కూర తిన్నాం, మాకేమో వంకాయ కూర ఇష్టం. మొన్న బతిని ఆడుతుంది, దయచేసి వంకాయ కూర తిందాం ఈరోజు అంటుంది. చాలా రోజులైంది వంకాయ కూర తిని, మీరు తింటానంటే వండుతాను లేదంటే లేదంటుంది. సరే తింటానులే అన్నా నేను కూడా. అవునండి, భర్తకి నచ్చినట్టు ఉండేటట్టుగా ఎన్నుకుంటారా, నచ్చనట్టుగా ఉంటారా? సరే భార్యకి నచ్చినట్టుగా ఉండేటట్టుగా ఎన్నుకుంటారా? హల్లెలూయా. అదే కదా మన మధ్యనున్న ప్రేమను కనపరిచేది, అదే కదా. స్నేహితులు కావచ్చు, మీ తల్లిదండ్రులు అంటే మీకు ఇష్టం. తల్లిదండ్రులు అంటే ఇష్టం అంటే రోజు వాట్సాప్లో తల్లి గురించి తండ్రి గురించి మెసేజ్లు, వాట్సాప్ ఈ స్టేటస్లు పెట్టేసుకొని, మా నాన్న ఫోటో మొన్న ఒక ఆయన పెట్టాడు, నేను చూసి నేను దగ్గరుంటే కొట్టేవాడిని. వాళ్ళ నాన్న ఎప్పుడో పాత ఫోటో పెట్టి కిందేమని రాశాడంటే, నాన్న నా దగ్గర ఉన్న ఒకే ఒక ఫోటో ఇదే నాన్న, రియల్లీ ఐ మిస్ యూ అన్నాడు. బుద్ధి లేనోడా ఇంకో ఫోటో తీసుకోలేకపోయా ఆయన బతికొండగా, ఆయన బతికొండగా ఇంకో ఫోటో తీసుకోలేకపోయా. ఎప్పుడుదో ఉందంట. ఇప్పుడు ఇంతకాలం పాటు ఏం చేస్తున్నావు? ఆయన పోయిన తర్వాత గుర్తొచ్చింది, అప్పుడు ఎతికి తీసి ఉంటాడు, ఒక ఫోటో దొరికింది. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండటమే ప్రేమ కదా. స్టేటస్లు పెట్టుకోవటం ఈ కాదు కదా ప్రేమ. కొటేషన్లు చెప్పడం కాదు కదా ప్రేమ. తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, ఎవరితోనైనా మనం ప్రేమిస్తున్నాం అంటే ఏంటి? ఇద్దరు ఏకీభవించాలి, లేదంటే అక్కడ ప్రేమ లేనట్టే. ఇద్దరు ఏకీభవించాలి. నీకు ఇష్టమైనట్టు నేను ఉండలేకపోతే, ఒక పాస్టర్ గారు అడిగారు, భార్యాభర్తలు సంతోషంగా జీవించడానికి ఏం కావాలి? చాలా కష్టమైన విషయం అండి అని చెప్పా. కలిసి సంతోషంగా జీవించడం చాలా కష్టమైన విషయం. చాలామంది చాలా విషయాలు చెప్తా ఉన్నారు. అప్పుడు ఒక విషయం చెప్పా, అడ్జస్ట్మెంట్ అని చెప్పా. ఏమి కాదు, అడ్జస్ట్ అవ్వటం అన్నది మనకు నేర్చుకుంటే ఎక్కడైనా సంతోషంగా ఉంటాం, ఎవరితోనైనా సంతోషంగా ఉంటాం. మనం అడ్జస్ట్ కాలేము అనుకోండి, ఇంకంతే. సాతానుడు మన పక్కనే మన నెత్తి మీద కూర్చుని ఉంటాడు. లే వీరుడా లే అంటే ఇక యెహూ పూనుకున్నట్టుగా పూనుకొని జరుగుతాయి అన్నమాట. మీరు నవ్వుతున్నారు కానీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. హల్లెలూయా. వాక్యము విషయంలో ఎంత ముఖ్యమైనదో చూడండి.
దేవుడు అనాది కాలముగా తన యొక్క మనసంతటిని, తన ఉద్దేశం అంతటిని మనుషులకి తెలియపరిచింది బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ బైబిల్లోంచి నువ్వు ఎక్కడైనా చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తా, నువ్వు ఎక్కడైనా చదువు, కానీ ప్రార్థన చేసి నీ హృదయాన్ని న్యూట్రల్గా ఉంచుకొని అప్పుడు చదువు. ప్రభు నువ్వు ఏదైనా మాట్లాడు. నువ్వు ప్రకటన గ్రంథంలో చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రసంగిలో చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంత సంఖ్యాకాండంలో చదివినా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఛాలెంజ్ చేసి చెప్తా, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైంది లేనే లేదు. అసలు ఏది కాదనుకోండి. ఒక దినాన ఇది పైన రాస్తారు కదా బైబిల్లో, సంఖ్యాకాండము 25 అధ్యాయం అని రాశారే, ఆ నెంబర్లోంచి కూడా దేవుడు మాట్లాడతాడు. నాతో మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. అంటే మన హృదయం ఆయన మీద ఆనుకొని ఎడల, మనం కోరుకునే ఎడల, దాని నుంచి తప్పిపోతే ఏమవుతుంది? చిన్న చిన్న విషయాలే, కొంచెం యాడ్ చేయటం, కొంచెం తీసేయటం. అవ్వమ్మతో సాతాను అంటున్నాడు కదా, ఈ పండు తినమునా మీరు నిశ్చయముగా చచ్చిపోదురా, దేవుడు మీతో చెప్పాడా అంటే వాడు ఒక మాట యాడ్ చేశాడు, తినకూడదనియు ముట్టకూడదనియు. అంటే ఏం చేస్తున్నాడు? ముట్టకూడదు. అంత కఠినుడు ఆ దేవుడు. కనీసం పండు ముట్టుకొని కూడా ముట్టుకోకూడదా? అంటే ఏం చేస్తున్నాడు అనమాట, ఈమె తరపున వెళ్ళి ఈమెకి ఆదరిస్తున్నాడు, సింపతి. ఏం చెప్తా, ఏంటి పాపం, అయ్యో ఇంత దీనమైన పరిస్థితిలో ఉన్నారేంటి మీరంతా, ఇంత దరిద్ర పరిస్థితిలో ఉన్నారు, వాటిని ముట్టుకోకూడదా? ఎంత కఠినుడండి దేవుడు. చచ్చిపోతానన్నారు, మరి ఎందుకు క్రియేట్ చేశాడు? సావగొట్టడానికి ఇంకెందుకండి సృష్టించింది? ప్రార్థనలో మనం అడుగుతా ఉంటాం, ఎందుకయా నన్ను బతికిస్తున్నావు, ఇందుకైనా నన్ను బతికిచ్చింది, ఇందుకైనా నన్ను రక్షించింది. అవునా? అన్నారు లేదా? అవునా అంటారు. అప్పుడు చెప్పినప్పుడు సాతాను అయ్యా అనమాట, అంతొద్దు, ఏసే చెప్తున్నట్టు నీ మాట సూటిగా ఉండవలను, అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టు ఉండవలను. అప్పుడు కూడా ఆయన కూడా అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టుగానే మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడు కూడా ఇలానే మాట్లాడడానికి ఇష్టపడతాడు. మనకేం కావాలంటే మసాలా కావాలి. ప్లెయిన్ రైస్ నచ్చదు, మసాలా వేసుకొని బిర్యానీ రైస్ చేసుకుంటే అప్పుడు మనకి నచ్చింది. అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. కనుక ప్రియులారా, ఇది ఆత్మ సంబంధమైన వాక్యంలో నుంచి పుట్టేది. అందుకని ఈ రోజున చాలామంది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో, మన దేశంలో కూడా ఎక్కువైపోయిందండి, దీన్ని ఏమంటారు, ఎల్జీబీటీ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది ప్రకృతి సంబంధమైన దేవుడు నిర్ణయించినటువంటి విధానం. మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని తయారైంది కదా. వాళ్ళకి పాస్టర్లు కూడా తయారయ్యారు. వాళ్ళు వచ్చి వాదిస్తున్నారు, దేవుడిదిగో యేసయ్య ఏం చెప్పాడు, తల్లి గర్భంలో నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు కలరు, పరలోక రాజ్యం నిమిత్తము నపుంసకులుగా తమను తాము మార్చుకున్న వారు కలరు. అంటే నపుంసకులు ఉన్నారు లేదా? మళ్ళీ యెషయా గ్రంథంలో ఒకటి ఉంది, షండు అనేటటువంటి ఒక అధ్యాయం. ఇలాంటివన్నీ కూడా చూపించి యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఇది చేయొచ్చండి. కాదు, పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకుడు మార్చుకున్నవారు కలరు అంటే ఏంటి? తమ యొక్క కోరికలను చంపుకున్నవారని అర్థం. శరీర సంబంధమైన ఇచ్చల్ని చంపుకున్న వాళ్ళని అర్థం. అంతేగాని ఈ రకమైన చేసేటటువంటి వాళ్ళు అంటే మారుస్తున్నారు, వాక్యాన్ని కొంచెం ట్విస్ట్ చేస్తున్నారు. బయట ఉన్నటువంటి వాక్యాన్ని, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి విషయాలే చేస్తూ ఉంటారు. మనం జాగ్రత్తగా గమనించాలి. పర్సనల్గా దేవుణ్ణి వెంబడించేటప్పుడు కూడా, సిద్ధాంతాల విషయంలో దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా, మన నడక, మన ఆత్మీయ యొక్క నడక ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా, ప్రభువా నువ్వు ఖచ్చితంగా మాట్లాడు, నేను ఖచ్చితంగా తీసుకుంటా, వదిలేస్తా, లేదంటే ఇక్కడే వదిలేస్తా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎందుకంటే సాతానుడు మనల్ని కొద్ది కొద్దిగా ఆయన చేత శాపగ్రస్తులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రెండో విషయం ప్రార్థన.
ప్రార్థన విషయంలో కూడా మన ప్రార్థనలో యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు. ప్రార్థన విషయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీ ప్రార్థన చేయనప్పుడు అన్నటువంటి సందర్భం చెప్పేటప్పుడు చదువుమా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను. చూడండి, మనుషులకు కనపడవలనని యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. ఏ రకమైన ప్రార్థనలు ఉండకూడదో చెప్తున్నాడు. ఆ రకమైన ప్రార్థనలు ఉంటే ఏమవుతాం? మనం పులిసిన పిండి అవుతాం, పరిచయలు మాదిరిగా మారుతాం కదా. పరిచయలు ప్రార్థన చేయనోళ్ళు కాదు, రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తారు. మనమే రోజుకి ఒకసారి ప్రార్థన చేసేది, వాళ్ళు 7 సార్లు ప్రార్థన చేస్తారు. కానీ 7 సార్లు వాళ్ళు అనుకున్నట్టే ప్రార్థన చేస్తారు, దేవుడు కోరుకున్నట్టు మాట ప్రార్థన చేయరు. అందుకని మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. కొద్దిమంది చర్చిలోనే ప్రార్థన చేస్తారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి అంటే చర్చిలో ఒక మూమెంటం వచ్చింది అనమాట. అందరూ పాటలు పాడుతూ ఉంటే, అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక మూమెంట్ వస్తుంది. ఆ యొక్క మూమెంటానికి దానికి అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర అసలు మోకరించడానికి కానీ ప్రార్థన చేయడానికి మనసు ఒప్పదు. చర్చిలో ప్రార్థన చేసి కుదరదంట. చర్చిలో ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. చర్చిలో మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళు, అవునా? మనుషులకు కనపడరు. వాళ్ళు ఏం చేస్తారంట? తర్వాత చదువుమా. వారు తమ ఫలం పొంది ఉన్నారనియు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు. చూడండి, ఫస్ట్ ఏం చెప్పాడు? అందరికీ కనపరుచుకోవాలని ప్రార్థన చేయొద్దు. అది మీ ప్రార్థన మీకు శక్తినివ్వలేదు. కనపరుచుకునే ప్రార్థన మీరు గంట సేపు చేసినా కానీ అది నీ ఆత్మకి శక్తినివ్వదు. నువ్వు చాలా వీక్ అయిపోతావు. దానికి బదులుగా నీ ఆత్మ, నీ స్పిరిట్ లోపల చాలా వీక్ అయిపోతుంది. కాబట్టి రెండో విషయం ఏం చెప్తున్నాడు? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు కదా. వ్యర్థమైన మాటలు అంటే చాలా గంభీరమైనటువంటి మాటలు. యేసు ప్రభుతో మాట్లాడొద్దు. భ్రాత అనొద్దు. భ్రాత అంటే ఏంటి? బ్రదర్ అని అర్థం. తమ్ముడు అనొచ్చు, అన్న అనొచ్చు, సింపుల్ కదా. భ్రాత అనొద్దు. చాలా వ్యర్థమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి మాటలు. మూడో చెప్తాడు, విస్తారమైనటువంటి ప్రార్థన. విస్తరించి మాట్లాడటం వలన తమ ప్రార్థన దేవుడు వింటాడని కొద్దిమంది అనుకుంటున్నారు. కాదు, నువ్వు ఎంతైనా ప్రార్థన చేయొచ్చు, కానీ దేవునితో ఎలా మాట్లాడాలంట? సూటిగా మాట్లాడాలి, ఉన్నట్టు మాట్లాడాలి. నీ ప్రార్థనలో ఏమంటే యథార్థత ఉండాలి. నీ ప్రార్థనలో సింప్లిసిటీ ఉండాలి, సింపుల్గా ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎప్పుడు సహకరిస్తాడంటే, మనంతటా మనము చాలా రకాలైనటువంటి అనేక రకాలైన వచ్చిన రాని ఆ పదాలు ఈ పదాలు అవన్నీ కూడా కూడేసుకొని మాట్లాడుతూ ఉన్నట్టు పరిశుద్ధాత్ముడు సైలెంట్గా ఉంటాడు. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మని అయినా కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన ప్రతిసారి పరిశుద్ధాత్ముడు నీలో నుంచి మాట్లాడించి ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఆయన గమ్మునుండిపోతాడు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు ప్రార్థన నేర్చుకునే విషయం లేదు, ఆయన గైడెన్స్లో నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడటం లేదు. కనుక విస్తారమైన మాటల్లో దేవునికి వినపడతాయని అనుకోకూడదంట. ఇంకా ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ప్రార్థనలో ప్రసంగాలు చేస్తారు, ప్రార్థనలో దేవుడిని బ్లాక్మెయిల్ చేస్తారు, బలవంతం చేస్తారు, ప్రార్థనలో దేవునికి లంచం ఇవ్వటానికి ఇష్టపడతారు. ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తా, లంచమేగా. నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా కానీ దేవుడు మనకి అనేకం ఇస్తా ఉన్నాడు.
నువ్వు అడిగినా అడగకపోయినా ఇస్తానంటున్నాడు. నోట నీ మాట రాకమునిపై దేవునికి తెలుసు, ఆలోచన నీ మైండ్లోకి రాకమునిపై దేవునికి తెలుసు. ఇక మనం లంచం ఇచ్చేదేంటి దేవుడికి? నువ్వు ఇది చేస్తే 7 సార్లు నడుచుకొని వస్తా, 3 సార్లు పొరులు దండాలు పెడతా, అవన్నీ కూడా ఏంటి? కుడికి పెట్టుకుంటాను, స్తుతి కుడికి పెట్టుకుంటాను, భోజనాలు పెడతాను కూడా లంచమే. పెట్టు, కృతజ్ఞతతో పెట్టు. ముందే పెట్టబాకు, ఆప్షన్ ముందే ఇవ్వబాకు దేవుడికి. ఇది చేస్తే, ఇది జరిగితే, ఇలా అది జరగకపోతే పెట్టవనే కదా అర్థం. అది జరగకపోతే పెట్టవు కదా, కృతజ్ఞత కుడికి పెట్టవు కదా. నేను పేరేచర్లో ఒక మీటింగ్ అటెండ్ అయ్యా, కృతజ్ఞత కూడిక. వాళ్ళ నాన్న కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ కూడికి పెట్టాడు. ఆ కుర్రోడికి మెడిసిన్లో సీట్ రాలేదు. మెడిసిన్కి నీట్ రాస్తారు కదా, నీట్ వచ్చిద్దని చెప్పి పెట్టారు. ప్రయాసపడ్డాడు, ప్రార్థన చేశారు అందరూ, సీట్ రాలేదు. అందుకని కూడికి పెట్టాడు. హల్లెలూయా. మనకి ఎంతమందికి ఆ మనసు ఉంటుంది? నీకు పోతే, నీకు రాకపోతే దేవునికి స్తోత్రం చెప్పాలని ఎంతమందికి ఉంటుంది? అదే కదా షడ్రగ మేషక అబేద్నెగోల నుంచి ఏం చెప్తామో, మా దేవుడు మమ్మల్ని నిశ్చయముగా రక్షిస్తాడు, రక్షించకపోయినప్పటికీ నా దేవుడిని నేను స్తుతిస్తాను, రక్షించకపోయినప్పటికీ ఆయన ఘనపరుస్తాను అనేటటువంటి హృదయము మనస్సు మనలో ఉండాలి కదా. కనుక ప్రార్థన దేవునితో మాట్లాడటం, మనకున్నటువంటి యథార్థమైనటువంటి స్థితిని ప్రభువుతో చెప్పుకోవటం, ఆయనకు చూపించటం, నీ హృదయాన్ని దేవుని ముందు పరవటం. ఆయన ఆకాశమందు ఉన్నాడనియో, నీవు భూమి మీద ఉన్నావనియో గుర్తుపెట్టుకో అన్నాడు ప్రసంగి గ్రంథంలో. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి ఉన్నావు కాబట్టి నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. అంటే గొప్ప గొప్ప మాటలు మాట్లాడొద్దు, తగ్గించుకొని సింపుల్గా మాట్లాడు. దేవుడు మాట్లాడేటువంటి విషయాల్ని, దేవుడు నీకు చెప్తున్నటువంటి విషయాల్ని వాటిని గ్రహింపులో తీసుకొని వచ్చి మాట్లాడు. దేవుడు పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. కాకపోతే మనకు ఒక లిస్ట్ ఉంటుంది కదా, ప్రార్థన ఒక దాని తర్వాత ఒకటి. అమ్మమ్మ వాళ్ళని కాపాడు, నాన్నమ్మ వాళ్ళని కాపాడు, ఆ తర్వాత వీళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, అది ఇవ్వు ఇది ఇవ్వు, ఒక లిస్ట్ ఉంటుంది. ఉందా మీకుందా లిస్టు? లేదా? దేవునికి స్తోత్రం. లేని వాళ్ళకి దేవుడు గొప్పగా దీవించునుగాక, లిస్ట్ ఉన్న వాళ్ళని కూడా దేవుడు ఇంకా దీవించునుగాక. నా లిస్టు జ్ఞాపకం పెట్టుకొని చేయండి. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తానంటే, నువ్వు ఆగు ప్రభువా, ఇది చేయాల్సిందే, ఇది చేసిన తర్వాత దాన్ని చేస్తానంటే, నువ్వు ఇది చేసే లోపల అది పోయిద్ది. ఆయన ఆ సమయానికి అది అవసరమని చెప్తా ఉంటే, మనకేంటంటే మనం క్రైటీరియా ఉంటుంది కదా, 1, 2.1, 0.2, 0.3, 0.4 అవన్నీ కూడా చెప్పుకోవాలా. చెప్పిన మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీని గురించి నేను ఒక సాక్ష్యం చెప్తా, జ్ఞాపకం పెట్టుకోండి. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఇక ఆ రోజున రాత్రి దేవుడు దర్శించారు నన్ను. ఇక భాషలు వస్తూ ఉన్నాయి, భాషలు మాట్లాడుతున్నా మాట్లాడుతా రాత్రి నిద్రపోవాలా. సరే నిద్రపోలేదు, బాగానే ఉంది. పగలు కూడా ఇక నోట్లోంచి భాషలు వస్తూ ఉన్నాయి. ఆ రోజు రాత్రి నేను బయలుదేరి హైదరాబాద్ రావాలి. బయలుదేరాను, అన్నకి చెప్పాను, శ్రీధర్ అన్న వస్తున్నా అన్న అంటే సరే రమ్మన్నారు. బయలుదేరాము. మళ్ళీ ఆ రోజు నైట్ అంతా కూడా మళ్ళీ భాషల్లో ప్రార్థనే. బస్సులో నిద్రపోని ఎట్లా? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నిద్రపోని ఎట్లా? అప్పుడు నాకు అది అర్థం కాల. సరే పగలు ఇక్కడ చేరాను. సరే నేను కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాను, మళ్ళీ మోకరించాను. మళ్ళా భాషల్లో ప్రార్థన వస్తుంది. మళ్ళీ భాషలోనే వస్తుంటే ప్రార్థన, నేను అప్పుడు ఒక ప్రార్థన చేశా. అయ్యా నీకు దండం పెడతా, దయచేసి నేను చేసుకోవాల్సిన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి, నేను చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఈ భాషలే వస్తా ఉంటే నేను మాట్లాడలేకపోతున్నా. కొద్దిసేపు ఆపు ప్రభు అన్న. ఆపేసాడు. మళ్ళా భాషలు రాలా. మనకి సాటిస్ఫాక్షన్ ముఖ్యం కదా.
మనం అవన్నీ ప్రార్థన చేసుకొని అయిపోయిన తర్వాత ఇక భాషలు రాట్లా. ఆ రోజు రాలా, నెక్స్ట్ డే రాలా, 3 రోజులైనా, 4 రోజులైనా, వారం అయినా, 10 రోజులైనా, 1 నెల 2 నెలలకి నాకు అర్థమైంది ఆయన నన్ను వదిలేశాడని. ఇక భాషల్లో ప్రార్థన రాట్లా. అంటే నీకు అవసరం లేదుగా, నీకు లిస్ట్ ఉంది, నువ్వు చెప్పుకోవాల్సిన, నాతో నీకేం పని? 6 నెలలు అండి, 6 నెలలు నరకం చూసా, క్షోభ, బాధ. దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని ఆయన నాతో ప్రార్థన చేపిస్తుంటే నేను ఆగును అన్నా, నేను ప్రార్థన చేసుకోవాలి, నువ్వు ఆగు కాసేపు అన్నా. ఎవడని అంటాడా? ఆయన అన్నాడు ఫుల్ సైలెంట్ అన్నాడు. 6 నెలల పాటు దేవుడు నా నోటిని ముట్టలా, నా నాలుక ద్వారా ఆయన మాట్లాడలా, భాషల ప్రార్థన లేదు. మళ్ళా పరిచర్య జరుగుతుంది, ప్రసంగాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, ఇది లేదు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఒక దినాన ఇక నేను తట్టుకోలేక నా హృదయం పగిలిపోతే ఎక్కడో ఊరు బయట ఆ తుప్పల్లోకి అటు వెళ్ళిపోయి ఏడ్చి గగ్గోలు పెట్టా. నీకు దండం పెడతానే, ఆ పొరపాటు అయిపోయింది, క్షమించు. తెలియదు నాకు ఇంత ఎఫెక్ట్ ఉంటుందని, అది నాకు తెలియదు, ఏదో అనుకున్నా కానీ ప్రభు నన్ను మన్నించయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసి మళ్ళా దేవుడు భాషల్లో మళ్ళా నాకు మాట్లాడే వరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థనే కానీ మన చేతిలో ఉంటే వేరుగుంటుంది, ఆయన చేతిలో ఉంటే వేరుగుంటుంది. మన ఆలోచన ప్రకారం వెళ్తా ఉంటే రిజల్ట్స్ ఉండవు. మన ఆలోచన ప్రకారం కాదు ప్రార్థన చేయాల్సింది. మనం అనుకున్నవన్నీ కూడా దేవునితో చేపించుకోవటానికి ఒక మార్గం కాదు ప్రార్థన. మనల్ని నలగొట్టుకుని మన హృదయాన్ని దున్నేటటువంటి ఒక ప్రక్రియ ప్రార్థన. మన హృదయము నాగలతో దున్నబడినట్టు దున్నబడేటటువంటి ప్రక్రియ ప్రార్థన అంటే. మనం అనుకున్నవన్నీ ఆయనతో చేపించుకునేటటువంటి మార్గం కాదు ప్రార్థన అంటే. కనుక ప్రార్థనా జీవితాన్ని మారుస్తున్నాడు సాతానుడు. దీనిలోనికి వేరొక ప్రార్థన, వేరొక వాక్యము, వేరొక ప్రార్థన, వేరొక యేసు, వేరొక ఆత్మ, వేరొక దాన్ని తీసుకొని వస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. మీరు వెళ్ళండి, మన పాత సంఘాలు ఉన్నాయి కదా, పెద్ద మరి సంఘాలు పురాతన కాలం నుంచి ఉన్న మన లూథరన్ సంఘం కానీ బ్యాప్టిస్ట్ సంఘం కానీ వెళ్ళండి, వాళ్ళు ప్రార్థన చేయరా? మనకంటే బ్రహ్మాండం చేస్తారు, మామూలుగా చేయరు. మనకంటే బ్రహ్మాండం చేస్తారు, ఎక్కువసేపు చేస్తారు, నిబద్ధతతో చేస్తారు, అన్నీ చేస్తారు. లోపం ఏంటంటే లైఫ్ ఉండాలి. ఇది లోపిస్తూ ఉంది. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారి రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే ఒక చర్చిలో జరిగింది. అది చర్చిలో వెళ్ళాం, అది క్యాథలిక్ చర్చి. అయిపోయిన తర్వాత అది ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరం భోజనాలకి ఇట్లా గ్రౌండ్లోకి వెళ్తే ఆ పక్కన ఒక రూమ్లో ఉంచి పెద్ద శబ్దం వినపడుతుంది. నాకు అర్థం కాలే, ఎవరు మంత్రాలు చదువుతున్నారు అనుకుంటున్నా. దగ్గరికి వెళ్ళింటే అక్కడ కుర్రోళ్ళు, టీనేజర్స్ ఒక 5 మంది 10 మంది చేరి జపాలు చెప్తున్నారు. మేము క్యాథలిక్స్ అంటే జపాలు చెప్తారు. నేను ఎంతసేపు గమనించానంటే దాదాపు గంట సేపు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. డిఫరెన్స్ ఏంటి? నాకు అంత ఆసక్తితో వాళ్ళు జపం చెప్తున్నారు, అంత ఆసక్తితో మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రతిరోజు ఒకే సమయానికి మోకరించి వాళ్ళు చేస్తున్నారు. కనుక వేరొక టైప్ ఆఫ్ భక్తిలోనికి సాతానుడు క్రైస్తవ్యాన్ని తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నంలోనే క్రైస్తవులు పాడైపోతారు, సంఘాలు పాడైపోతున్నాయి. నాకేదో దర్శనం కలిగింది, నాకేదో పైనుంచి వచ్చింది, కింద నుంచి వచ్చింది అని చెప్తున్నారే, ఇవన్నీ అట్లనే వచ్చేది. నువ్వు ఆయన కోరుకున్నట్టు కాకుండా వేరే రకంగా తయారు చేస్తే, వేరే రకంగా ప్రార్థన చేస్తుంటే వేరే ఒకటే వస్తూ ఉంటాయి. దేవుని ఇసుకిచ్చకూడదు, దేవుని బలవంతం చేయకూడదు, దేవుని బ్లాక్మెయిల్ చేయకూడదు, సనగకూడదు. వాళ్ళు సణిగి ఏం పొందుకున్నారు? పూరేళ్ళు వచ్చి చేరిని అంట, క్షీణించిపోయారు. పూరేళ్ళు మాకు మాంసం కావాలంటే పూరేళ్ళు వచ్చి ఆ పాలెమంతా కూడా అంతెత్తున పడ్డాయి అంట.
తిని తిని చచ్చిపోయారు. కనుక ప్రియులరా, రెండో విషయం ప్రార్థన. మూడో విషయము, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా రండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మెలకుగానే ఉన్నారా? అప్పుడప్పుడు అట్లా వెళ్ళి వస్తున్నారా? అప్పుడప్పుడు పలకరించి వస్తున్నారా? సహవాసము వేరొక దేవుడు ఏర్పాటు చేసినది, దేవుడు ఏర్పాటు చేసిందే కదా సహవాసము. వారు రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును, అపోస్తుల బోధ ఎందును. మొదట అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ప్రార్థన ఎందును, సహవాసమందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండిరి. ఎక్కడ సహవాసంలో సాతాను దూరతాడు, ఎక్కడ సహవాసంలో ఈ వేరొక రకమైంది ప్రవేశించింది. మన సహవాసము ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంగా వృద్ధి కలిగేదిగా ఉండాలి. ఒకరికొకరు, ఎక్కడైనా పత్రికల్లో దేవుడు ఏం రాయించారు, మీరు ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోండి, ప్రోత్సహించుకోండి, ఒకరికొకరు హెచ్చరించుకోండి. సో మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలి. ఏం బెనిఫిట్ ఉండాలి? స్పిరిచువల్ బెనిఫిట్ ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఫలితములు లేనటువంటి సహవాసం వ్యర్థం. రోజున మేము లోకంలో బట్టి తిరిగేటప్పుడు రోజు 30 మంది కలిసేవాళ్ళం. మా సర్కిల్ 30 మంది ఒక టీ స్టాల్ దగ్గర కలిసేవాళ్ళం. పొద్దునుంచి రాత్రి వరకు రకరకాలైన ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. మా బాండ్ ఎంత బలంగా ఉంటుందో తెలిసిన, ఒకడిని ఎవరైనా కదిలిస్తే 30 మంది వెళ్ళి కొడతాం. చర్చిలో అంత బలమైన బాండ్ లేదు. ఈయన్ని కలిస్తే మిగతా వాళ్ళందరూ పక్కెళ్ళి మనకెందుకు వచ్చిన వాళ్ళే, ఆయనకి నష్టం జరిగింది వాడు చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు, లేదు పాస్టర్ గారు వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు వచ్చిన వాళ్ళే అని పక్కెళ్ళిపోతారు. కానీ మాకు అట్లా ఉండదు. మా సహవాసంలో ఏం జరుగుతూ ఉంది? లోక సంబంధమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. మా మాటలు లోక సంబంధమైనటువంటి మాటలు, మేము చేసే కార్యక్రమాలు లోక సంబంధమైనవి. టీ, సిగరెట్లు, రకరకాలైన సినిమాలు, గినిమాలు, వీటన్నిటి ద్వారా మా మధ్యన సహవాసాన్ని మేము పటిష్టం చేసుకుంటున్నాం. మీరు గమనించండి, ప్రతిరోజు ఇద్దరు వ్యక్తులు కలుస్తూ ఉంటుంటే వారి మధ్యన బంధం బలపడుతుంది, సహవాసం బలపడుతుంది, రిలేషన్ బలపడుతుంది. అయితే ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఈ బంధము ఆత్మ సంబంధంగా బలపడుతుందా లేదా? ఆత్మ సంబంధంగా ఈ బంధము బలపడుతుందా లేదా? ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే బయట కూడా స్నేహితులు ఉన్నారు కదా, బయట కూడా ఫ్రెండ్స్ చాలా బలంగానే ఉంటారు. ఒకడి మీదకి మాట రానిరు, ఒకడి మీద తగదగెళ్తారు. మరి ఇళ్ళ దగ్గర కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా పోట్లాడుకుంటుంటే వీళ్ళు కూడా పోట్లాడుతూ ఉంటారు అందరు కలిసి. అసలు చివరికి గొడవ ఎవరితో ఉంటుంది, కొట్టుకునే వాళ్ళు వేరే వాళ్ళు. కారణం ఏంటంటే వాడి తరపున ఒకడు, వీడి తరపున ఒకడు వస్తారు. బలమైన బాండ్ అది. కానీ నీ సంఘంలో నీ సహవాసము, నీ సహోదరి సహోదరితో కదిలిన సహవాసము ఆత్మ సంబంధమైనదా? అది ఆత్మ సంబంధంగా నీకు క్షేమము కలిగించేటువంటి మాటలేనా? ఆత్మ సంబంధంగా నీకు ఇంకా దేవుని గురించి లోతైన జ్ఞానము అనుగ్రహించే మాటలేనా? నీ మధ్యన ఉన్నటువంటి సహవాసం దేని కొరకు? కలిసి రోజు రెస్టారెంట్కి పోయి అక్కడ తిని ఇక్కడ తిని పానీపూరీలు తిని ఇది తిని అది వాపు. ఆ బంధము వాపు, అది బలం కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు ప్రభు పోలిక, ఆ స్వరూపము నీలో నాలో కలగడానికి మనం ఇక్కడికి వచ్చాం. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఆయన రూపంలో మార్చబడటానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఏదైనా కొంచెం మొహం మీద మచ్చ ఉంది, కొంచెం తుడుచుకో అని చెప్పాలా? నీ షర్టు మురికి అయిపోయింది, కొంచెం దాన్ని మార్చుకో అని చెప్పుకోవాలా? అవునా? చెప్పమన్నారు కదా అని చెప్పేసి కత్తి తీసుకొని బయలుదేరకూడదు. ప్రేమతోనూ
సహనంతోనూ సత్యమును చెప్పాలి. ఎప్పుడు ప్రేమ ముందు ఉండాలి, ఆ తర్వాతే కరెక్షన్ ఉండాలి. ప్రేమతో చెప్పామనుకోండి వాళ్ళు వింటారు. ఆ ప్రేమ లేకుండా చెప్తా ఉన్నాం అనుకోండి, మనం వాళ్ళకి ఆజ్ఞాపించినట్టు ఇట్లా అయిపోతాం, తీసుకోరు. మనం చాలా విషయాలు కూడా చెప్తా ఉంటాం, కానీ ఎందుకు తీసుకున్నాం? ప్రేమ లేదు అక్కడ. మన పిల్లలకి మనం చెప్పాలంటే ఎట్లా చెప్తామండి? మనం ప్రేమించిన వాళ్ళకి చెప్పాలంటే ఎట్లా చెప్తాం? మన పిల్లల్ని అట్లా దగ్గర తీసుకొని, నన్ను అట్లా చేయకూడదు, ఇలా కాకూడదు, అవునా కదా? ఎక్కడుంది అక్కడ ప్రేమ? ఉందా లేదా? తప్పుల్ని కరెక్షన్ చేయొచ్చు సహోదరి సహోదరులు, మనం ఒకరికొకరు కరెక్షన్స్ చేసుకోవచ్చు, కానీ ప్రేమతో మాత్రమే చేసుకోవాలి. లేదనుకోండి, సాతాండు మన మధ్యన దూరతాడు, ఇల్లు కట్టుకుంటాడు ఇద్దరి మధ్యన. వాడు ఇద్దరి మధ్యన ఇల్లు కట్టుకుంటాడు, చక్కగా మన సంబంధాల్ని కేవలం భౌతిక సంబంధమైన సంబంధాలుగా మారుస్తాడు. అప్పుడు మనం కలిసి ఉన్నప్పుడు, మీరు గమనించండి, ప్రభువులోకి వచ్చినటువంటి మొదటి దినాల్లో ఎంతో సంతోషం కదా. పరిగెత్తుకొని చర్చిగా వస్తూ ఉంటుంటే పరిగెత్తుకొని రావటం, ఎంతో త్యాగం చేసి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా దూరం నుంచి ఈ సంఘంలో చాలా దూరాల నుంచి వచ్చేవాళ్ళు నాకు తెలుసు. ప్రయాసపడి ఎప్పుడో తెల్లారి బయలుదేరి చాలా రకాలుగా. ఎందుకు? ఇక్కడ ఏముంది? ఆత్మ సంబంధమైన ఒక సంతోషము కదా. ఒక నా సోదరుని కలుసుకుంటా, బ్రదర్స్ని సిస్టర్స్ని కలుసుకుంటా, నెమ్మదిగా ఏమవుతుంది? నెమ్మదిగా ఏమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతుంది నెమ్మదిగా? ఎందుకని? ఇప్పుడు ఎవరు తీసుకురావాలి ప్రేమ ఎక్కడికి? ఇప్పుడు అక్కడ అంతా లేదండి, అప్పుడులాగా లేదండి, మా సంఘం అప్పుడులా లేదండి. అప్పుడున్నటువంటి జాయ్, అప్పుడున్నటువంటి ఆ సంతోషం వేరండి, అసలు ఆ ఫెలోషిప్పే వేరండి. రైట్? ఇదా మనందరం మాట్లాడే విషయం, అవునా కదా? అనిపిస్తుందా లేదా? అనిపించింది కదా. ఇప్పుడు ఆ రకమైన ఆత్మ సంబంధమైన సంతోషాన్ని, సహవాసాన్ని తీసుకురావాల్సింది ఎవరు? ఈచ్ అండ్ ఎవ్రీవన్. దాని అర్థం ఏంటంటే, మనం చెప్తున్నాం నేను ఎండిపోతున్నానని చెప్తున్నాం, నేను ప్రేమ తగ్గిపోతుంది నాలో అని చెప్తున్నావు. నాలో ప్రేమ తగ్గిపోతుంది, నేను సంతోషాన్ని కలిగి లేను, నేను ఎండిపోయి ఉన్నాను. క్రైస్తవుడు ఎక్కడైనా కానీ, సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, జీవజల నదిలాగా ఉండాలి. హల్లెలూయా. నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. నీ కడుపులో నుండి జీవజలం నువ్వు వచ్చినప్పుడు సరిచేయబడాలి. ఆ ప్రజెన్స్, వి షుడ్ క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. శక్తి కాదు, నువ్వు వెళ్తా ఉంటే పడిపోవటం కాదు కావాల్సింది. నువ్వు వస్తూ ఉంటే 10 మంది వచ్చి వాటేసుకోవాలి, నిన్ను ప్రేమకు పలకరించాలి, ప్రేమకు నీ దగ్గరికి రావాలి. అది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ని నువ్వు క్యారీ చేస్తూ ఉండటానికి సూచన. మనం అందరూ ఇట్లా వెళ్తా ఉంటే అటు ఇటు పడిపోవటం కాదు. పవర్ అన్నది ఆల్వేస్ నాట్ ఇంపార్టెంట్, కానీ ప్రతి సందర్భంలో ప్రేమ అన్నది ఇంపార్టెంట్. ఈ సహవాసంలో ప్రభుతో పాటుగా మనం ఎదగటానికి ఇక్కడికి వచ్చాము కనుక, మన మాటలు, మనం చేసే క్రియలు, మనం కలిగి ఉన్నటువంటి బంధాలు, సంబంధాలు అన్నీ ఆత్మ సంబంధంగా ఉన్నాయా లేదా? ఆత్మ సంబంధం రిజల్ట్ని ఇస్తూ ఉందా లేదా? కొంచెము ఆత్మ సంబంధంగా బలపడుతున్నామా లేదా? నేర్చుకుంటున్నామా లేదా? ఇది జరగాలండి. ఊరికనే కూడుకుంటున్నామంటే కూడుకుంటే ఉపయోగం ఏంటి? హిందువులు మందిరాల్లో కూడుకోవటం లేదా? ముస్లింలు మసీదులో కూడుకోవటం లేదా? లేదంటే పబ్లిక్ బయట ఉన్నటువంటి చాలా ఫెలోషిప్స్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, చాలా చోట్ల వాళ్ళందరూ కూడుకోవటం లేదా? దానివల్ల ఉపయోగం ఏంటి? స్పిరిచువల్ ఎనర్జీ ఇక్కడ ప్రొడ్యూస్ కాకుండా, స్పిరిచువల్ ఎనర్జీ నీలోంచి రాకుండా ఉపయోగం ఏంటి ఫెలోషిప్? కాబట్టి ప్రియులరా, మనం గుర్తించాలి దీన్ని. ఆత్మ సంబంధమైన సహవాసం అంటే ఏంటి?
నువ్వు ఎక్కడైనా ఉండిపో, నువ్వు చెట్టు కింద ఉండు, నువ్వు గుళ్ళో ఉండు, నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు. కాకపోతే ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైనటువంటి సంబంధాలు మనం కలిగి ఉండే ఎంకరేజ్మెంట్, ఆత్మ సంబంధమైన ఫలితం మనలో రావాలా. వాడు తిడితే మనం కూడా తిడతా ఉన్నాం అనుకోండి, ఉపయోగం ఏంటి? వాక్యానుసారమైనటువంటి పోలిక మన సహవాసాల్లో కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాగనే ప్రియులారా, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా కాపీ కొడితే వేరొక ఆత్మ, వేరొక యేసు, వేరొక సువార్త అని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో రాస్తున్నాడు. వేరొక ఆత్మ, అన్ని దేవుని ఆత్మ చేత నడిపించబడినట్లు మనం మోసపోకూడదు. ఆర్ గ్రోయింగ్ కదా, మనం ఎదుగుతున్నాం, మనం పెరుగుతున్నాం. ఆత్మలో ఎదుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యములేంటి గుర్తుపట్ట. కేవలం కొన్ని తలాంతులను బట్టో, కొన్ని వరాలను బట్టో, వీటన్నిటిని బట్టి నేను ఆత్మను కలిగి ఉన్నాను, ఆత్మ చేత నడిపించబడుతున్నాను అనుకోకూడదు. యేసయ్య చెప్పినటువంటి ఒక మూలమైనటువంటి వాక్యాన్ని మనం పెట్టుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14 వచనాలు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయ. రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడా లేదా? పరిశుద్ధాత్మ దేవుని చేతనే నేను నడిపించబడుతున్నానా? ఈ ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడా లేదా? చాలామంది వచ్చిన ప్రతి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు అనుకుంటాం. ఎందుకంటే అది మనకు కనపడదు కాబట్టి, దానికి సోర్స్ ఏంటన్నది మనం ఈ కళ్ళతో చూడలేకపోతున్నాం కాబట్టి, వచ్చిన మైండ్లోకి వచ్చిన ప్రతి ఆలోచనని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ రెండు కొలమానాలు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తారు? ఆయన నిన్ను సర్వ సత్యములోనికి నడిపించును. ఏదైనప్పటికీ కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాలకి విరుద్ధంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం, బైబిల్లో ఉన్నటువంటి విషయాలకి విరుద్ధంగా వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం. రెండో విషయం అంటున్నాడు కదా, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించు. నా వాటిలోనివి అంటే ఏంటి? యేసు ప్రభువు చెప్తున్నారు, నాలోనివి తీసుకొని మీకు చెప్తారు. అంటే ఏంటి? క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి విరుద్ధంగా ఎప్పుడు పనిచేయడు, ఎప్పుడు చెప్పడు, అసలు మాట్లాడు. ఆయన ఏం మాట్లాడతాడు నీతో? క్రీస్తు యొక్క స్వభావము నీలో కలుగునట్లుగా అలానే ఫోర్స్ చేస్తాడు. నువ్వు జాలి కలిగి ఉండని ఫోర్స్ చేస్తాడు, కానీ నువ్వు కఠినంగా మారిపో అని ఫోర్స్ చేయడు. నిన్ను తగ్గించుకొని ఫోర్స్ చేస్తాడేమో, నువ్వు ఇంకా క్షమించు అని నిన్ను ఫోర్స్ చేస్తాడేమో, ఇంకా నువ్వు ఇదిగో క్రీస్తు యేసు ప్రభువారిలాగా ఇదిగో ఈ రకంగా మార్చబడాలని నిన్ను ఫోర్స్ చేస్తాడేమో, కానీ దానికి విరుద్ధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఫోర్స్ చేయడు. ఇక్కడే మనము ప్రతి దానిని పరీక్షించుడి అన్నమాట జ్ఞాపకం పెట్టుకో. చాలా క్లియర్గా 1 యోహాను 4వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రతి ఆత్మను పరీక్షించుడి. ఎందుకు తెలిసిన? మనం పోరాడిన దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. చాలా రకాలైనటువంటి దురాత్మలు, చాలా రకాలైనటువంటి అబద్ధాలను మనలో విత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి కలిగినది ప్రతి ఒక్కటి మీరు గమనించాలి. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత యేసు ప్రభువారు సాతాను శోధించాడు. మనమేమనుకుంటాం, గొప్ప ప్రార్థన, ఉపవాస ప్రార్థన మొత్తం అయిపోయిన తర్వాత వచ్చిన ప్రతి ఆలోచన దేవుడే ఇచ్చాడు అనుకుంటాం. మనం మంచి ప్రార్థన చేసాం, ఉపవాస ప్రార్థన బాగా చేసాం, ఇప్పుడు నాకు ఒక
ఆలోచన వచ్చేసింది. నేను ఇంత గొప్ప ప్రార్థన చేశా కాబట్టి వచ్చిన ఆలోచన దేవుడి నుంచి వచ్చిందని చాలా ఈజీగా అనుకుంటాం. కానీ ఆత్మను పరీక్షించుడి, దాని స్వభావాన్ని పరీక్షించుడి అని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత యేసుప్రభు శోధించబడ్డాడు, ఆయన గుర్తించాడు. వాడు ఫిజికల్గా వచ్చాడని కాదు అక్కడ ముఖ్యం, వాడు ఆలోచనపూర్వకంగా వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనం చదువుకున్నట్టు వాక్యాన్ని ఒకసారి చూసుకొని ముగించుకుందాం. 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో అడల్టరీ అంటే మనం ఏదో అనుకుంటూ ఉంటాం, కానీ చిన్న చిన్న విషయాల్లో సాతానుడు మనల్ని కొద్ది కొద్దిగా క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క తిన్ననైన మార్గం నుంచి పక్క తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. తిన్ననైన మార్గంలోంచి వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో, పరిశుద్ధాత్మ విషయంలో మరి ఎక్కువ మోసపోయే అవకాశం ఉంది. సమయం చాలా అయిపోయింది కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మీరు ప్రార్థన చేయండి. చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి, కానీ పరిశుద్ధాత్మ విషయంలో మోసపోయే విషయాలు చాలా, మోసపోగలిగిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒకటే మనం అడగాలి, ప్రభువా నీ ఆత్మ ద్వారా ఇది మాట్లాడుతున్నావు, నీ ఆత్మ ద్వారా ఇది జరుగుతుందా? ఖచ్చితంగా మనం పరీక్షించి మాత్రం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే గనక ఇదంతా కూడా మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం ఎదుట ఏడ్చున్న సమాజము, సర్వ సమాజము ఎదుటను ఇదంతా కూడా జరుగుతూ ఉన్నప్పుడు ఫినేస్ అనేవాడికి రోషం వచ్చింది. ఫినాస్ అనేటటువంటి వ్యక్తికి రోషం వచ్చింది. అతను ఎవరు? అతను ఇంకా ఏ పొజిషన్లో లేడు కదా, అతను ఏ పొజిషన్లో లేడు. ప్రియులారా, మనం కూడా దేవుని గురించి ఆశ కలిగి నడుం కట్టుకొని ప్రభునితో రోషం కలిగి జీవించడానికి మనకి పొజిషన్లు అవసరంలా, సంఘంలో పొజిషన్లు అవసరంలా, సమాజంలో కూడా పొజిషన్లు అవసరంలా. ఓకే, పొజిషన్ వస్తేనే పని చేయాలని ఏం లేదు, అదే అసలు అవసరంలా. రోషం కలిగి ఇదిగో ఇలా కాదు. ఫినాన్స్ ఏం చేశాడంట, అక్కడికక్కడే దాన్ని వధించాడు, కట్ చేసి పారేశాడు. సో మనం కూడా మన విషయంలో మొట్టమొదట దేవుడు ఏదైనా మాట్లాడుతున్నా అప్పటికప్పుడే దాన్ని కత్తిరించి అవతల పారేయాలి. ఇంకా అది ఉండకూడదు, దాన్ని అప్పటికప్పుడే కట్ చేసి అవతల పారేయాలి. రెండోది, మన రోషము ప్రార్థనలో చూపించాలి. మన రోషము ప్రార్థనలో చూపించాలి. దేవుని పాదాల ఎదుట పోరాటంలో చూపించాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి పని. అప్పుడు తెగులు ఆగిపోయింది. మిగతా ఎక్కడ చూపించినా నీకు ఫలితము ప్రార్థనలో కనపడినంత ఫలితం ఇంకెక్కడ ఉండదు. కాబట్టి రోషము కలిగినటువంటి వారి వలె ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టి ఎక్కడ మనకు కనపడుతున్నా కానీ మన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సంఘం విషయంలో మనం ఏమరపాటుగా ఉండకూడదు, బాధ్యత కలిగి ఉండాలి. సంఘం విషయంలో భారం కలిగి ఉండాలి. మనమే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫినాన్స్ లాగా ఉండాలి. నా సంఘం విషయంలో, నా సహోదరుల విషయంలో, నా సహోదరుల విషయంలో ఫినాన్స్ లాగా రోషం కలిగి భారం కలిగి ఉండాలి. అది ప్రార్థనలోను ప్రభు యొక్క పాదాల దగ్గర మోసేవారంగా బాధ్యత తీసుకునే వారంగా ఉండాలి. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. మౌన్నతుడ, పరిశుద్ధుడ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మా హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని లోతుగా విత్తుమని, నూరంతులుగా ఫలింపచేయమని తండ్రి, మేము కూడా ఆత్మ సంబంధమైన కన్నులు కలిగిన వారమై, ఆత్మ సంబంధం చెవులు కలిగిన వారమై, గ్రహింపగలిగిన వారమై జాగ్రత్తగా యాత్రలో ముందుకెళ్ళడానికి సహాయం దయచేయమని మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి వందనాలు తెలియపరుస్తున్నాను.